శుక్రశోణితం లేనటువంటి బిందువునందు ఇంత మహత్తరమైనటువంటి దివ్యశక్తి, అది ఆ మాయ యొక్క పవర్ అనమాట. అర్థమైందా? ఆ మాయాశక్తి యొక్క ఇది అంటే ఒట్టి మాయాశక్తి మళ్ళీ పనికిరాదు కదా, ఏమంట. అందుచేత ఆ మాయ యొక్క జగత్ కారణం మాయే అని తెలుస్తున్నారు. ఉదాహరణ ఇచ్చారు. మనకి తగిన బాక్య ఉదాహరణ, ఆ మర్రి గింజలో ఉన్నటువంటి చిన్న గింజ విత్తనం అంతే. ఆ పండ్లలో కాదు విత్తనం, అర్థమైందా? ఆ పండ్లు అనేవి రకరకాల కొన్ని వేల గింజలు ఉంటాయి, వందల గింజలు. ఆ చిన్న గింజలో ఇంత వటవృక్షం ఉన్నటువంటిది ఈ విధంగా. ఇది ఎవరికైనా అద్భుతమైనటువంటిది ఇది, ఈ శక్తి. మనకు కూడా అనిపిస్తుంది కదా, అంత చిన్న దాంట్లో ఎంత శక్తి. మరి ఈ శక్తి ఎక్కడ అంటే అదే మాయాశక్తి. అది చెప్తూ ఉన్నారు. ఆ విధంగా చెప్పి ఇప్పుడు చెప్తుంది. యా బుద్ధివాసనాస్తాసు చైతన్యం ప్రతిబింబతి మేఘాకాశవత్తు అస్పష్టచిదాభాసోలులీయతాం. 153. యా బుద్ధి వాసనాస్తాసు ఏమి చైతన్యం ప్రతిబింబతి. ఇప్పుడు చెబుతున్నారు మన బుద్ధి వాసనల ఎందు ఏమి ఒకటి కూటస్థ చైతన్యం ప్రతిబింబించి ఉండేనను. ఎక్కడ బుద్ధి వాసనలో చైతన్యం ప్రతిబింబతి. వాసన అంటే ఏమిటి? మనకి ఆ లోపల ఉన్నట్టు సంస్కారమే వాసన. అంటే ఇంకేముంది? వాసన ఒకరి పేరు పెడతాడు, సంస్కారం అని ఇంకోటి పెడతాడు. సంస్కారం అనేది ఎట్లాగా మనకు వస్తుంది చెప్పండి? సంస్కారం అనేది ఎలా వస్తుంది? చెప్పాలి. సంస్కారం ఎలా వస్తుంది అండి? సంస్కారం అనేది ఎట్లా? మనం చేసిన ఏమున్నాయో విషయాలు, అది విషయం కానివ్వండి, అదేమవుతుంది మనకి? ఆ దేనిలో మనకు అనుభవం కలుగుతుందో అర్థమైంది. ఇప్పుడు మనం పని చేసాం, దాని అనుభవం కలిగింది. ఒక తిండి తిన్నాం, దాని అనుభవం కలిగింది. ఒక వస్తువు తిన్నాం, దాని అనుభవం మనకి కలిగింది. అర్థమైందా? పనులు చేసామంటే అనుభవం లేకుండా పని ఉండదు కదా. ఏ పని చేసిన అనుభవం ఉంటుంది. సరే, లేకపోతే వీడికి అనుభవం లేదుగా, వీడి దగ్గర ఆ పని ఇవ్వకూడదు అంటాడు. ఏ పని చేసినంటే ఏమంటారు? అనుభవం లేని పని చేస్తాం మనం పని. అయితే అనుభవం లేని డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కూడా వెళ్ళబుద్ది. అనుభవం లేనటువంటి వ్యాపారస్తుల దగ్గర కూడా వెళ్ళబుద్ది. అర్థమైందా? ఒక అనుభవం లేనటువంటి ఒక మిషన్ పుత్రులు అనుభవం లేదని గర్భాతలు ఎవడైనా అది అనుభవం వస్తేనే పోతుంటారు. ఈ అనుభవం వల్ల మనకు ఉత్పత్తి అయినటువంటిదే సంస్కారం. ఏం కాదయా? బిల్ల ఎవరు? మీ 10,000 బిల్ల. ఆయన రమ్మని కదా, చూడు ఎంత ఉందా బిల్ చూడు. ఇవ్వదు పెంచుతారు అంతే. చెప్పడు. యా బుద్ధి వాసనాస్తాసు చైతన్యం ప్రతిబింబతి. నిజమైందా? ఆ బుద్ధి వాసనలు ఎందు చైతన్యమైన కూటస్థము ప్రతిఫలిస్తూ ఉంటుంది. ఎట్లాగయ్యా అంటే ఉదాహరణ మేఘాకాశవత్తు. అది మేఘాకాశవత్తు. ఇప్పుడు మేఘాకాశం వచ్చింది. ఘటాకాశం అంటే ఘట తెలిసిపోతుంది. మఠాకాశం అంటే తెలిసిపోతుంది. ఆ విధంగా ఇప్పుడు మనకి మేఘాకాశవత్తు అన్నాడు. మేఘమునందు ఘటాకాశవత్తు అంటే ఏమంటాం? ఘటమునందు ప్రతిఫలించిన ఆకాశం, అది ఘటాకాశం. మఠమునందు ప్రతిఫలించిన ఆకాశం మఠాకాశం. మేఘమునందు ప్రతిఫలించిన ఆకాశాన్ని మేఘాకాశం.
ఇది మనకేమిటి ఆకాశంలో కనబడి ఇంకా మేఘం ఎక్కడ అంటే మేఘాలు అన్నటువంటిది ఇవన్నీ వస్తూ ఉన్నట్టు పొగలు అవి లేకపోతే ఏవో సముద్ర నీరు ఏదో మొత్తం మేఘాలు వస్తుంటాయి. ఈ మేఘం ఇక్కడున్నా దానిపైన ఆకాశం ఉందే. అటువంటి ఈ ఘటంకి అవకాశం ఎలాగ ఇందులో మేఘం మీద కూడా విమానాలు పోతూనే ఉంటుంటాయి. అర్థమైందా? మేఘం ఇక్కడే ఉంటుంది. ఆ మేఘంలో ఆ అవకాశం ఏదైతే మేఘంలో ప్రతిఫలిస్తుంది దాన్ని ఏమంటారు? మేఘాకాశం. అదేనమాట. ఆ మేఘమునందు ప్రతిఫలించిన అవకాశాన్ని మేఘాకాశం. అర్థమైందా? మేఘాకాశం అంటే ఘటమునందు ప్రతిఫలించిన ఆకాశాన్ని ఘటాకాశం అంటాం. చెవులో ప్రతిఫలించిన ఆకాశాన్ని ఇందులో కూడా ఆకాశం ఉంది స్వామి అంటారు. అంటే ఆకాశం అది చూడబడాలా? ఆకాశం అంటే అర్థం ఏమొచ్చింది అందరికీ? అర్థమైందా? తెలుస్తుంది అందరికీ. ఈ ముక్కులో నుండి ఆకాశాన్ని ఏమంటారు? నాసిక ఆకాశం. నోట్లో ఉన్న ఆకాశాన్ని వాగాకాశం. కంటిలో ఉన్న ఆకాశాన్ని నేత్రాకాశం ఏమంటాం. నేర్చుకుంటే కదా మళ్ళీ అక్కడ నేత్రాకాశం వస్తుంది. అక్కడ ఉంది ఏ నేత్రాలు ఎక్కడ ఉన్నాయి, అతి నేత్రుడు ఏమో అక్కడ పోవాలి, ఏమో కైలాసం నేత్రాలు వస్తాయి అనుకుంటాం. ఇవే అక్కడెక్కడ ఖాళీ ఉంటే అక్కడక్కడ గ్లాసులో ఉన్న ఆకాశాన్ని గ్లాస్ ఆకాశం. అర్థమైంది కదా? చెంబులో ఉంటే చెంబు ఆకాశం, గరిటిలో ఉంటే గరిట ఆకాశం. ఆకాశం ఖాళీ ఉండాలి. అర్థమైందా? అది అందుకని ఈ విధంగా యా బుద్ధి వాసన రమణ అయ్యా ఇల్లు ఎదురుబండి అవి అవన్నీ తీసుకొస్తాం. అదే కాబట్టి నువ్వు తిరిపో ఇటు ముందు తిరిగిపోతే ఇంకా కాలు అక్కడ పెట్టుకుంటా. ఇటు అటు వస్తా. ఇటు వచ్చేస్తే సరిపోదు. యా బుద్ధి వాసనాస్తాసు చైతన్యం ప్రతిబింబతి మేఘాకాశవతు అస్పష్ట చిదాభాసో అనుమీయతాం. చెబుతున్నది ఇప్పుడు ఏమి 153వ శ్లోకం దినం. ఓం యా బుద్ధి వాసనాః తాసు చైతన్యం ప్రతిబింబతి. అది మేఘాకాశవత్తు అస్పష్ట చిదాభాస అనుమీయతాం. అంటే బుద్ధిలో ఉన్నటువంటి వాసనలు. వాసన అంటే ఏమిటి? అర్థమైందా? సంస్కారం ఎలా కలుగుతుందంటే అనుభవంతో వస్తుంది. అనుభవం లేనిదే సంస్కారం ఎవరికీ పడదు. ఏమంటారు? అనుభవం లేనిదే సంస్కారం రాదు. ఇప్పుడు మనమేమో హాయిగా ఏదో విషయంలో ఉన్నాం. ఇంకొక ఆయన వచ్చి మనని పలకరించాడు. అర్థమైందా? పలకరించాడు కానీ మనకి దాని దృష్టి అర్థమైందా? మనకి దాని దృష్టి లేదు. మన వేరే దానిని మనస్తుండిపోయా. ఈయన పలకరించిన దాని ఎందు మన సంస్కారం పడలే. మనకు అది లేదు. ఎందుకు లేదు? ఈ విషయానికి తన ఇంద్రియానికి అనుభవం అవలే. అర్థమైందా? మనం ఏదో పనిలో ఉన్నాము. ఇంకొక ఆయన వచ్చాడు, ఏమయ్యా బాగున్నావు అని అడిగాడు. అర్థమైందా? ఈ బాగున్నావనేది ఇది వినలే. అదే మరి నిన్న అక్కడికి వెళ్ళాం కదా ఇద్దరం, ఆ భోజనం ఎలా ఉంది మరొకసారి అడిగాడు. ఎవరు పక్కన లేదే. ఇదే వాడు వెళ్ళే. అయిపోయింది. అసలు వాడు వచ్చినట్టు కూడా చూడలే. ఎవరు వచ్చినట్టు కూడా చూడలే. వాడు వెళ్ళిపోయాడు. ఏదో పని మీద ఉన్నాడు. వాడు కూడా వ్యాపారం టైం కదా, పని మీద వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వాడు ఉదయం వచ్చాడు. ఏమయ్యా మరి నిన్న నేను వచ్చాను కదా, మరి ఒకే అడిగాను గుర్తుంది కదా అన్నాడు. ఎప్పుడు వచ్చావు అంటున్నాడు.
ఇది ఎప్పుడు వచ్చావంటే ఇంక 2 విషయాలు చెప్పాల్సిన పని లేదు అనుకున్నాడు. అర్థమైందా? అసలు నేను వచ్చేదే ఇది గుర్తు లేకపోతే ఇక నేను అడిగాను, నేను 2 విషయాలు చెప్పాను. అర్థమైంది, నువ్వు బాగున్నావా, నిన్న భోజనం ఎలా ఉంది, ఇది వచ్చినట్టే గుర్తు లేకపోతే ఇంకేదంటే ఏం గుర్తుపడదు దీనికి. మరి ఎందుకు దానికి దీనికి ఎందుకు, ఆ విషయానికి దీనికి అనుభవం. సంస్కారం ఎలా ఉత్పత్తి అవుతుందంటే అనుభవం మీద, అనుభవజన్య జ్ఞానం. అర్థమైందా? అనుభవజన్య జ్ఞానం సంస్కారం. ఆ సంస్కారజన్య జ్ఞానమే స్మృతి. ఒకసారి సంస్కారం పడిపోయింది అనుకోండి, అది అప్పుడప్పుడు ఉత్పత్తి అవుతుంటాయి. అది ఏ సంస్కారమైనా పర్వాలేదు, మంచిదైతే మంచి ఉత్పత్తి అవుతుంది, చెడ్డదైతే చెడ్డ ఉత్పత్తి అవుతుంది. సంస్కారం అనేది మంచి సంస్కారం అనుకోండి, మాటి మాటికి ఆ మంచి భావం ఉత్పత్తి అవుతుంది. అలాగే చెడు సంస్కారం అనుకోండి, మాటి మాటికి ఆ చెడుది ఉత్పత్తి అవుతుంది. ఎందుకు ఉత్పత్తి? అది గుర్తుకు వస్తుంటుంది, అది మనకి గుర్తుగా. అందుకని చెప్పినాడు అనుభవజన్య జ్ఞానం సంస్కార, సంస్కారజన్య జ్ఞానం స్మృతి. స్మృతి అంటే ఏమిటి? జ్ఞాపకం. అప్పుడప్పుడు మనకు ఆ జ్ఞాపకం కలుగుతుంటాయి. అలాగనే బుద్ధివాసన అంటే బుద్ధిలో ఉన్నటువంటి సంస్కారాలు, బుద్ధిలో ఉన్నటువంటి సంస్కారాలు అది చెబుతున్నాడు. యా బుద్ధివాసనా, యా బుద్ధివాసనా, బుద్ధౌ యా వాసనా తాసు చైతన్యం ప్రతిబింబతి. దాని యందు ఈ కూటస్థ చైతన్యము ప్రతిబింబిస్తూ ఉన్నది. దేని యందు? మన బుద్ధి యొక్క వాసనలే. వాసన అంటే వృత్తి, అలాగని తీసుకోవచ్చు. ఎందుకంటే వృత్తి నాశో మోక్ష అంటారు ఒక ఆయన, సంస్కార నాశో మోక్ష అంటారు, మనోనాశ మోక్ష అంటారు. మోక్షం అంటే ఒకడు మనోనాశం అంటాడు, ఇంకొకటి వృత్తి నాశం అంటాడు, ఇంకోడు సంస్కార నాశం అంటాడు. అర్థమైంది కదా? మనోనాశము, వృత్తి నాశము, ఇంకా ఏది ఇంకోటి ఏం చెప్పా? వృత్తి ఒకటి వృత్తి నాశం, రెండవది ఏమంటారు? సంస్కార నాశం అంటాడు, ఇంకోటి మనోనాశం అంటాడు. ఇవన్నీ కూడా ఏమిటి? ఒకటే. అర్థమైందా? అంటే ఫలాలు కొంచెం మార్పు వస్తూ ఉంటుంటాయి. మనోనాశం అంటే ఆ మనస్సు వృత్తి లేకుండా పుట్టి మనస్సే లేదు కదా. మనోనాశం అంటే ఉందా? సంకల్పకల్పాత్మకమైన వృత్తి ఉన్నప్పుడే మనస్సు అని పేరు. కానీ ఆ వృత్తి ఎప్పుడు పోయింది? మనస్సు ఎక్కడ ఉంది? అక్కడి మనస్సు అనేది లేనే లేదు కదా. ఇప్పుడు మనస్సు అంటూ ఒకటి లేదు. అర్థమైందా? లేదు. అది అయితే మనస్సు ఎప్పుడు వచ్చిందయా అంటే అదే సంకల్పం. ఒక మాట అనుకుంటున్నాడు, వెళ్దామా, మాందామా, వెళ్దామా, వెళ్దామా, మాందామా. అది ఇవిదే అర్థమైంది. ఇప్పుడు ఏమిటి అర్థమైంది విషయము? ఇప్పుడు చర్చ ఏంటంటే మాయా విషయం చెప్పుకొచ్చాడు. ఈరోజు ఇక్కడి నుంచి దానికి సంబంధమైన విషయాన్ని ప్రారంభించాం. ఇప్పుడు అర్థమైందా? అంటే మాయ యొక్క ఘటనాలన్నీ చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పుడు ఈ బుద్ధి వాసన వరకు తీసుకొచ్చి యా బుద్ధి వాసన తాసు చైతన్యం ప్రతిబింబతి. చైతన్యం అన్నటువంటిది ఇంతకుముందు మీకు చెప్పున్నాను ఒకసారి. అది ప్రమాణ చైతన్యము, విషయ చైతన్యము, ప్రమాతృ అంటే చైతన్యం ఒక్కటే. విషయం అంటే ఏమిటి? ఇప్పుడు ఇది ఉంది, దీని పేరు ఏం పేరు చెప్పండి, ఆలోచన పెట్టి. దీని మీద ఏమిటంటుంది? విషయము. కాబట్టి దీని మీద చైతన్యం ఉంటుంది, విషయ చైతన్యం అంటారు. ఎందుకంటే చైతన్యం అంతర్బహిష్ట నారాయణ. అర్థమైంది? అంతః నారాయణుడే, బయట నారాయణుడే. సాగరజంగా మాత్రం అంతా ప్రపంచం అంతా వ్యాపించి ఉంది. కాబట్టి దీన్ని విషయ చైతన్యం అంటారు. విషయమునందున్నటువంటి చైతన్యాన్ని విషయ చైతన్యం అంటారు. ఇప్పుడు
మనకి వృత్తి వృత్తి ఎట్లా ఇది చూసాం. ఇది విషయము అని మనకు గోచరం కావాలి అంటే మన అంతఃకరణం చూడగానే అంతఃకరణంలో ఏం చేస్తుంది, ఈ నేత్రేంద్రియం ద్వారా బయటకు వస్తుంది. బయటకు వచ్చిందే, ఆ బయటకు వచ్చి ఈ రెండు ఏకమైపోతాయి. ఈ రెండు ఏకమైపోతాయి. అప్పుడు ఏమైపోయింది, ఇది ప్రత్యక్షం. అంటే ఇంద్రియార్థ సన్నికర్షజన్య జ్ఞానం ప్రత్యక్షం. ఇంద్రియానికి విషయానికి సంబంధము కలిగినటువంటిది ఏ జ్ఞానం అయితే ఉన్నదో అది ప్రత్యక్షం. ప్రత్యక్షమైంది. ఇది ఎలాగా, అంతఃకరణ వృత్తి. ఇక్కడ అంతఃకరణలో ఉన్నటువంటి వృత్తి చైతన్యం, అంతఃకరణ వృత్తి ఏదైతే ప్రతిఫలించిందో అంతఃకరణ చూడగానే దీని ఆకారం తెలుసుకోవాలని కోరింది. ఏది ప్రతిది ఇది ఆ యొక్క స్పీడ్లో జరిగిపోతుంది. దీని సంగతి అంతా అర్థమైందా? అది చూడగానే ఈ వృత్తి వెంటనే బయటకు వచ్చేస్తుంది. దీని మీద ఉన్నటువంటి అజ్ఞానాన్ని పక్కకు తీసేస్తుంది. ఈ వస్తువు ఎందు ఈ చైతన్యం ఎందు వ్యాపించి దీని ఎందు అజ్ఞానం వచ్చి ఆ వృత్తి పక్కకి తీస్తుంది. అదే ఇది ఎప్పుడు ఏకమైపోయిందో అప్పుడు ఇది ప్రత్యక్షం అయిపోతుంది. మన ప్రక్రియ, మనకి ప్రతి వస్తువుకు ఉన్న ప్రక్రియ ఎట్లా అంటే ఇది ప్రత్యక్షం అయిపోతుంది. ఇప్పుడు ఈ వృత్తి ఎందు ప్రతిఫలించిన చైతన్యాన్ని ప్రమాణ చైతన్యం అని పేరు, ఒక పేరు పెట్టారు. డైరెక్ట్ గా వృత్తి లేకుండా అంతఃకరణము నుండి ప్రతిఫలిస్తున్న చైతన్యాన్ని ప్రమాతృ జీవాత్మ అని పేరు పెట్టారు. అర్థమైందా? చిన్న తేడా ఏంటంటే విడదీసుకుంటే కదా మనం విచారణకి అంతా కొట్టిపారేసరికి ఏమీ లే, మొత్తం అంతా పరమాత్మే. అంశమంతా తెలుసుకోవాల్సినప్పుడు వస్తుంటదా. ఇప్పుడు మనకి వృత్తి చైతన్యం వృత్తి చైతన్యము అనేప్పుడు ఏమొచ్చింది, ప్రమాణ చైతన్యం. వృత్తే లేదు ఇప్పుడు, అంతఃకరణంతోనే సంబంధపడి పులిపోయింది. అప్పుడు ఏమన్నాడు, దీన్ని ప్రమాతృ అన్నారు, అంటే జీవాత్మ అది అన్నారు. అలానే ఇక్కడ చెప్పినటువంటి వాక్యము బుద్ధి వాసన, ఆ బుద్ధి ఎందు ఉన్న వృత్తులు అనుకోండి, ఆ బుద్ధి ఎందు ఉన్నటువంటి వాటి ఎందు ఏ చైతన్యం అయితే ప్రతిఫలిస్తూ ఉన్నదో అని చెప్పి ఎట్లాగది ప్రతిఫలిస్తుంది అని చెప్తున్నారు. ఉదాహరణ, మేఘాకాశవత్తు. మేఘం ఒక స్టేజిలో ఉంటుంది. ఇప్పుడు మనకిది ఒక కొండ అనుకున్నాం. ఇప్పుడు ఈ కొండలో మనకి ఇప్పుడు ఏముందంటే ఆకాశం, ఘటాకాశం అనేసి అక్కడి నుంచి ఆ మేఘం ఎంతవరకు ఉందో, మేఘం తర్వాత అవకాశం ఎంతో ఉంది. ఇంకా ఈ మేఘాలు ఇక్కడే ఉంటారు. ఈ మేఘాలు ఎక్కడ, ఇక్కడే. ఈ మేఘాలన్నీ ఇక్కడే. ఈ మేఘం మీద ఉన్న ఆకాశం ఇప్పుడు ఈ అవకాశం ఇదేలాగా ఆకాశం మనకి ఉందో, ఇది ప్రతిఫలిస్తూ ఉందో, ఆ మేఘంలో కూడా ఆ ఆకాశం అలా ప్రతిఫలిస్తారు. ఆకాశం ప్రతిఫలిస్తారు. దాన్ని మేఘాకాశం అంటారు. ఇప్పుడు దృష్టాంత దాస్తానికి అయితే ఇక్కడ ఆ మేఘాకాశం అనేది స్పష్టంగా మనకి గోచరం కాదు. ఏమంటారు, ఈ ఘటాకాశం అంటే స్పష్టంగా గోచరం అయిపోయింది. ఈ కర్ణాకాశం అంటే స్పష్టంగా గోచరం అయిపోయింది. ఈ నాసికాకాశం అంటే స్పష్టంగా గోచరం అయిపోయింది. ఈ వాగాకాశం అంటే స్పష్టంగా గోచరం అయిపోయింది. అర్థమైందా? ఇక హృదయాకాశం కనబడిన హృదయం ఆకాశం పేరు పెట్టాం కాబట్టి హృదయ ఖాళీ లోపటుంది. ఇక అది హృదయాకాశం ప్రసిద్ధి చెడిపోయింది. ఏమంటాం, లోపల ఆకాశం అవకాశం అక్కడ ఉంది కాబట్టి హృదయాకాశం అనేసిన. అర్థమైందా? ఇప్పుడు ఇది అస్పష్టంగా ఉంటుంది. ఏది మేఘాకాశం సూక్ష్మంగా మనకు కనబడుతుంది, కానీ ఇలా కనబడినట్టు కనపడదు. అలాగనే ఏమంటారు, ఎంతవరకు వచ్చిందా అంటే ఇప్పుడు ఇంతవరకు మనం చెప్పుకునేది ఏమిటంటే భారతవంతన బుద్ధివాసనల యందు ఈ కూటస్థ చైతన్యం ఏదైతే ప్రతిబింబించి ఉన్నదో అది ఎలాగంటే మేఘ ఉదకమునందు ఇక్కడ. అర్థమైందా?
ఇక రెండు ఉన్నాయి. మేఘము అన్నటువంటిది ఎప్పుడు కూడా అది జలంతోనే పూరితమై ఉంటుంది. మేఘం అన్నటువంటిది ఎప్పుడు జలంతోనే ఉంటుంది. దాని స్వభావమే జల స్వభావం. అయితే అది ఒక విధమైనటువంటి రూపానికి వచ్చినప్పుడు మనకి అది జల స్వభావం అని అర్థమవుతుంది. కానీ ఆ మేఘంలో ఏమి స్వభావంగా జలం అన్నటువంటిది నిలబడే ఉంటుంది. అది ఏమి ఇప్పుడు స్వభావంగా దానిలో నిలబడే ఉంటుంది జలం. ఆ జలం అన్నటువంటిది విశేషంగా పూరించినప్పుడు మనకి అయ్యో వర్షం వచ్చేస్తుంది అనుకుంటూ ఉన్నాం. ఎలాగైతే కుండలో నూనె పోసిన తర్వాత ఆ నూనె బయట ఉంపినా కుండకు అంటుకొని ఎలా ఏముంటుందో మనకి తడి, అలా మేఘం ఎప్పుడూ కూడా ఆ జలమైనటువంటి దాంతోనే ఉంటుంది. అందుకు అటువంటి మేఘ ఉదకమునందు ప్రతిబింబించిన ఆకాశం మనకి తెలియబడలేదు. అర్థమైందా? ఆ మేఘ ఉదకమునందు ప్రతిఫలించిన ఆకాశం మనకి స్పష్టముగా గోచరము కావడము లేదు. అలాగా ఏమి చిదాభాసో అనుమీయతాం ఇంతవరకు దృష్టాంతం అయింది. ఇది ఒకటే అయింది, ఇంకా ముందుకే వెళ్ళే, ఇదే ప్రారంభం. అందుకే సబ్జెక్ట్. అందుకని అందుకు ఏమైంది ఇప్పుడు మీకు అర్థమైందా? ఆ బుద్ధి వాసనలు ఎందుకు ప్రతిఫలించినటువంటి చిదాభాసుడికి చైతన్యం మనకి స్పష్టంగా గోచరం లేదు. మేఘోదకమునందు మిశ్రితమే ఉన్నటువంటి ఉదకమునందు ప్రతిఫలించినటువంటి ఆకాశము మనకి ఇప్పుడు ఇదేమిటి కుటీరాకాశం. ఇదొకటి గోచరిస్తుందా? గోచరించడంలే. అలాగని ఈ బుద్ధి వాసనల యందు ప్రతిఫలించినటువంటి ఏదైతే ఆ కూటస్థమైన చైతన్యం ఉందో ఆ చైతన్యం మనకి స్పష్టముగా తెలియబడుతుంది. చిదా వాడి పేరేం పేరు? చిదాభాస. ఆయన పేరేం పేరు? చిదాభాస అనుమీయతాం. ఆ స్పష్టంగా తెలియకుండా ఉన్నటువంటి ఏదుందో అది చిదాభాసుడని ఊహచే తెలియబడుగాక. మేఘాకాశమని మేఘోదకమైన ఆకాశం ఏ విధంగా ఊహిస్తూ ఉన్నామో మనము ఊహిస్తూ ఉన్నాం కదా. మేఘోదకం, మేఘం నీళ్ళు లేకుండా ఎక్కడ ఉంటుంది? ఉంటూనే ఉంటుంది. అదే ఊహిస్తున్నాము. దీని ఎందుకు ప్రతిఫలించినటువంటి బుద్ధి వాసనలు ఎందుకు ప్రతిఫలించినటువంటి చైతన్యము కూడా చిదాభాసుడని ఊహించని చెబుతున్నారు. ఇది చెప్పి ఇప్పుడు వెళ్తున్నారు ముందుకి. సాభాసమేవ తద్బీజం ధీరూపేణ ప్రరోహతి అతో బుద్ధౌ చిదాభాసః విస్పష్టం ప్రతిభాసతే. ఏమంటున్నారు? సాభాసమేవ. సాభాసమేవ. సా అంటే ఏమిటి? ఇక్కడ మనకి తీసుకొస్తున్నటువంటి సాభాసం అంటే ఆ చిదాభాసుడితో కూడినటువంటిది. సాభాసం అంటే ఆ చిదాభాసుడితో కూడినటువంటిది అనమాట. అంటే ఇక్కడ ఏంటి? సా ఒకటి, ఆభాసం ఒకటి. విడదీయడానికి సా ప్లస్ ఆ వచ్చి దీర్ఘమైంది సా అయింది. మామూలు సా తీసుకుంటే స్త్రీలింగం. ఎక్కడైనా సంస్కృతంలో సా అంటే స్త్రీ ఉదాహరణప్పుడు మళ్ళీ అన్నప్పుడు అది అంటాం కదా, అది అన్నప్పుడు సా పెడతాడు. ఇక్కడ సా అంటే అది కాదు, ఇది భాష స్త్రీలింగం కాదు. సా ప్లస్ ఆభాసం అంటే ఏమిటి? ఇప్పుడు రెండు జరగం వచ్చింది కదా, సాకి ఆకి జరగం వచ్చి సవ జరగం వచ్చింది. సాభాసం అది అనమాట. అంటే ఇంతకుముందు ఆభాసం ఎక్కడ పడింది? ఆ బుద్ధి వృత్తి ఎందుకు పడినటువంటి ఆభాసము దానితో అంటే ఏమిటి? చిదాభాసుని తో. ఆభాసంతో అంటే అర్థం సహ అంటే ఏంటి? సహ అంటే ఆయనతో సహా. సకుటుంబస్య అంటే ఏమిటి? కుటుంబ సమేతముగా. నేను ఆయనతో సహా నేను వెళ్ళానంటాడు. సహా అంటే తో. అందుకని ఇక్కడ మీకు మళ్ళీ అది వస్తుందని నిరూపిస్తున్నాను, ఇంకేం లేదు. సాభాసమేవా అంటే ఏమిటి? ఆ చిదాభాసులతో కూడినటువంటి బీజమేవా. ఏ బీజం అయితే ఉన్నదో ఆ బీజమే మాయ అనేది
ఆ కారణమే. అది మాయ అండి, ఆ కారణమే. అదే మాయను అలా చెప్పుకోవడం వచ్చి ఇప్పుడు ఆ మాయా సంగతిని దీనిలోకి తీసుకొచ్చాడు. అర్థమైందా? ఇది చెబుతున్నారు. ఆ బీజమేవ మాయ అనేది ఆ కారణమే. ఎందుకది ధీరూపేణ, అది బుద్ధి రూపంలో ప్రరోహతి, అంకరించున్నది. మాయా రూపం బుద్ధి రూపంలో ప్రరోహిస్తున్నది. అతః, ఈ కారణము చేత బుద్ధౌ అంటే బుద్ధి యందు చిదాభాషుడు విస్పష్టం. అదేందా ఇప్పుడు ఈ బుద్ధి యందు చిదాభాషుడు విస్పష్టం. చిదాభాషుడు ఇక్కడ మనకి చక్కగా గోచరిస్తాడు. మన బుద్ధి యందు పడినటువంటి చైతన్యము మనకి చక్కగా ఇక్కడ గోచరం అవుతుంది. దీని ఎందుకు పడింది? ఇక్కడ బుద్ధి ఎందు ఏదైతే పడిందో చిదాభాషుడు గోచరం కాకపోతే విషయాలన్నీ ఎలా తెలుస్తాయి మనకి? ఇప్పుడు ఇది అర్థమైందా? ఇప్పుడు దీని తెలియకపోతే ఈ విషయాలన్నీ మన గోచరం కాకూడదు. అది అస్పష్టం, ఇది అస్పష్టంగా ఉండాలి. ఈ విషయాలన్నీ మనకు తెలుస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఏదేదో ప్రతిదీ మనకి తెలుస్తూ ఉన్నది. అందుకని ఇప్పుడు చెప్తున్నాడు ఇతడు, అస్పష్ట చిదాభాషులతో కూడినటువంటి మాయ అస్పష్ట చిదాభాషులతో, అస్పష్టం అంటే అక్కడ తీసుకోవాలి మళ్ళీ. ఎక్కడ? మేఘ ఉదకమునందు ప్రతిఫలించినటువంటి ఏ విధంగా అయితే ఉందో ఈ బుద్ధి తత్వ అంటే బుద్ధి వాసన ప్రతిఫలించినటువంటి చిదా ఏదైతే ఉందో చిదాభాషుడు అక్కడ అంటే అక్కడ ఏమిటి? అస్పష్ట చిదాభాషులతో కూడినటువంటి మాయ. అది మాయకి విశేషణం. ఇంతకుముందు చెప్పింది. ఆ మాయ అనేటటువంటి కారణమైన అజ్ఞానము ఏమైంది? ఇది బుద్ధి రూపంలో ఇప్పుడు పరిగణించిపోయింది. అర్థమైందా? ఆ మాయ అన్నటువంటి అజ్ఞానం ఏదైతే ఉన్నదో, మాయ అంటే అజ్ఞానం కదా. మాయకి రెండు శక్తులు అనుకున్నాం కదా, విక్షేప శక్తి, ఆవరణ శక్తి. కాబట్టి ఆ మాయ అజ్ఞానం అది ఇప్పుడు బుద్ధి రూపంగా పరిగణించింది. అత అందువలన బుద్ధి ఎందు ప్రతిఫలించిన చైతన్యం ఏమి? చిదాభాసులని స్పష్టముగా తెలియదు. మరి చిదాభాసులు ఎవరి అంటే ఆ బుద్ధి ఎందు కర్త చెప్పించుకుంటే ఆ బుద్ధి ఎందు ప్రతిఫలించినటువంటి చిదాభాసుడు అయ్యేది కూటస్థ ప్రతిబింబం. అంతర్యాప్తి చిదాభాసులు వచ్చింది. అయితే ఇప్పుడు దాన్ని చెప్తున్నాడు. మాయాభాసేన జీవేశౌ కరోతీతి శ్రుతం మేఘాకాశ జలాకాశ జలాకాశౌ యువతి సువ్యవస్థితౌ. ఇప్పుడు చెప్తున్నాడు అన్నమాట. ఆ మేఘాకాశానికి జలాకాశానికి ఉన్నటువంటి విధాలని ఇప్పుడు ఆ జీవుడికి ఆ ఈశ్వరుడికి ఆ స్పష్టమైన భాషలు ఈ శ్లోకాలు విడదీస్తున్నాడు. మాయాభాషేన అంటే మాయాశక్తి చిదాభాస స్వరూపం ద్వారా ఆ మాయాశక్తి చిదాభాస స్వరూపము ద్వారా జీవేశౌ అదైందా కరోతి జీవుణ్ణి చేస్తుంది, ఈశ్వరుణ్ణి చేస్తుంది. ఆ మాయాశక్తి ఈ చిదాభాసుడి ద్వారా జీవుని చేస్తుంది, ఈశ్వరుని చేస్తుంది అన్నమాట. ఆ ఘటన శక్తి తీసేది. ఆ శక్తి సామాన్య శక్తి. అది నందిని పంది చేస్తుంది, పందిని నంది చేస్తుంది ఆ మాయ. అంత బిందువు ఇంత ఉదాహరణ చెప్పుకున్నావు లేదా? మాయవే ఆ బిందువు అయ్యా. అంత బిందువులో ఇంత శక్తి ఇమిస్తుంది. 72,000 నాడులు, ఎముకలు, రకరకాలైనటువంటి ఉత్పత్తి, పెరుగుదల గిరుగుదల, అంత శక్తిని అంత వట వృక్షంలో చిన్న బాధిక విత్తనంలో అంత వట వృక్షం పెట్టినటువంటిది అది. అందుచేత మాయాభాసేన మాయాశక్తి ఆభాసేన చిదాభాస స్వరూపం చేత జీవేశో జీవుని ఈశ్వరుని చేస్తూ ఉన్నది. ఇది ఎక్కడ అంటే నేను చెప్పానన్నా అరకాదయా శృతో, ఇది వేదంలో ఏమిటి చెప్పబడి ఉంది. ఇది వేదంలోనూ వాక్యం అన్నమాట. అర్థమైందా? ఈ వేదవాక్యాన్ని మనకి చెప్తూ ఉన్నారు. మాయాభాషేన ఇది నను జీవేశ్వరో మాయికత్వే సమానే అని. అందుచేత
ఈ విధంగా చెప్పి ఇప్పుడు అన్వయం చేయాలి కదా, చెప్పి చూడుకుంటే ఎట్లా, మేఘాకాశ జలాకాశవు అంటే మేఘాకాశం అంటే మేఘమునందు ప్రతిబింబించిన ఆకాశం వలెను, జలాకాశం అంటే జలమునందు ప్రతిఫలించిన ఆకాశం వలెను చెబుతున్నాడు. ఇప్పుడు ఒకటి స్పష్టము, ఇంకోటి అస్పష్టం. అర్థమైందా? ఒకటి మేఘ జలమునందు పెట్టిందంటే మాకు తెలియదు, మేఘాకాశం స్పష్టంగా ఉండదు. మామూలు జలంలో ప్రతిఫలించినటువంటిది స్పష్టంగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ మాయాశక్తి జీవేస్తున్న ఇరువురిని కూడా ఆభాసులుగా చేసిన వేదమే చెప్పింది. ఆయనకి ఆభాసి, ఇది ఆభాసే. ఆభాస ఇద్దరికి ఆభాసే కాదు, జీవుడికి ఆభాసే, ఆయనకి ఆభాసే. అయితే ఇది బుద్ధి ఎందుకు ప్రతిఫలించినటువంటిది, అది ఏమి డైరెక్ట్గా అది మాయ ఎందే కూటస్థ చైతన్యం ప్రతిఫలించినటువంటి. ఇప్పుడు కూటస్థ చైతన్యము మాయ ఎందు ప్రతిఫలించినప్పుడు కదా ఈశ్వరుని పేరు పెట్టుకున్నాం మనం, అంతే కదా. కానీ ఆచార్యులు ఏమన్నారు, మాయోపాధిక ఈశ్వర అవిద్యోపాధిక జీవ. అది గుర్తుపెట్టుకుంటే ఇక్కడ కష్టం ఉండదు. అర్థమైందా? ఇది మామూలుగా వెళ్ళిపోతుంది బండి. అందుకు చెప్తున్నారు మాయాశక్తి జీవేశ్వరులను ఆభాసులుగా వేదం చెప్పింది. అర్థమైందా? అయితే ఇప్పుడు మేఘమునందు ఏదైతే ప్రతిఫలిస్తున్నదో చైతన్యము, అది ఆకాశము పగిలి అస్పష్టమగు కూటస్థ చైతన్యముని ఈశ్వరుడు అన్నారు. మళ్ళీ ఎక్కడ కూడా ఈ అస్పష్ట ఈశ్వరుడు అవుతాడని మరొక సందేహం వస్తుంటాడు. ఆ సందేహం అవకాశం లేదు ఇప్పుడు. ఎందుకంటే ఆయన చెప్పారు, ఇప్పుడు మేఘాకాశమునందు ప్రతిఫలించినటువంటి ఆకాశం మనకి స్పష్టంగా గోచరమో కాదు. అలాగనే ఇక్కడ చెబుతున్నారు, ఇక్కడ అస్పష్టము కూటస్థ చైతన్యము. ఎక్కడ కూటస్థ చైతన్యం? ఎక్కడైతే ఈ మాయ ఉంది కదా, ఈ మాయ ఎంత ప్రతిఫలించినప్పుడు అదేమవుతుంది, ఈశ్వరుడు అవుతున్నాడు. అయితే అది అస్పష్టము అనేటువంటిది ఇప్పుడు విషయం, అది అర్థం చేసుకోవాలి. ఇందులో చెప్పినటువంటిది ఎలాగంటే మనకి రెండు ఉన్నాయి. ఒకటి బుద్ధి ఎందు, రెండు మాయ ఎందు. అది ఒకటి స్పష్టము, రెండవది అస్పష్టం. ఇక్కడ బుద్ధి ఎందు ఏదైతే ప్రతిఫలిస్తుందో ఇది స్పష్టం. బుద్ధి ఎందు ఏది ప్రతిఫలిస్తుందో ఇది మనకి స్పష్టం. అలాగనే అస్పష్టమైనటువంటి మాయోపాధికుడు ఈశ్వరుడు, స్పష్టమైనటువంటి ఈ ఉపాధికుడు జీవుడు. అర్థమైందా లేదా? ఇంకా చెప్తున్నాడు దాన్ని, ఇందులో ఈ శ్లోకంతో దానిలో ఇంకా చెప్తున్నాడు. అంటే ఇప్పుడు మీ ఎలాగ అర్థమైంది? డైరెక్ట్ గా రెండే మొక్కలు ఇక్కడ ఉన్నాయి, రెండు మొక్కలు ఉన్నాయి. ఆకాశం ప్రతిఫలించిన చైతన్యము అది అస్పష్టం కాబట్టి అది ఈశ్వరుడితో సమానం. అర్థమైంది కదా? జలమునందు ప్రతిఫలించినటువంటి చైతన్యము స్పష్టం కాబట్టి జీవుడితో సమానం. ఈ ముక్కలు అర్థమైనయా? ఇది అర్థమైతే మళ్ళీ వస్తుంది, అది దాని అర్థం. అంతవరకు షార్ట్ కట్ లో విధిక. అందుకని ఈ విధంగా తెలియవలేను. ఒకటి ముందు తెలియాలి కదా, ఫండమెంటలీ ఒకటి తెలుసుకుంటే ముందు ఫండమెంటలీ తెలుసుకోవాలి నిర్ణయం. తర్వాత మనకి ఎప్పుడు అనుభూని బట్టి అది విరుద్ధంగా కనబడితే ఎలా వచ్చింది ప్రశ్న వస్తుంది. అదే ముందు సిద్ధాంతాన్ని నువ్వు తెలుసుకుంటే, మన రోజు చదువుతున్నది మనకు అనుభవం కింద ఆ సిద్ధాంతానికి భేదం ఉంటే ఇది ఎలా కలిగిందని అక్కడ ప్రశ్న దాన్ని పెట్టించుకొని పెడతారు. ఏమి అప్పుడు మనకి పెడతారు. అది చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ కూటస్థ చైతన్యం ఈశ్వరుడనియు అయిపోయిందే. ఆ బుద్ధి రూపముగా పరిణమించినటువంటి ఆ బుద్ధి రూపంగా పరిణమించిన ఆ అజ్ఞానమునందే అజ్ఞానం ఈ ఘటమునందని జలమునందని ప్రతిఫలించిన ఆకాశం వరే ప్రతిబింబించి స్పష్టముగా జీవుడు తేలుతుంది. తేలితే దీంట్లో మొత్తం మీకు అర్థమైపోతుంది. మేఘవద్వర్తతే మాయా మేఘస్థిత తుషారవత్ ధీవాసనాచిదాభాస తుషారస్థితః చెప్తున్నాడు. ఇప్పుడు ఇంతవరకు చెప్పిన మాయ అంటే ఏమిటి?
అది ఉదాహరణ రూపంగా చెప్పేస్తున్నాడు. ఇక్కడ మాయని ఉదాహరణకు తీసుకున్నప్పుడు అలా అర్థం వినాలి. సమన్వయం వచ్చినప్పుడు మళ్ళీ వస్తుంది. అర్థం వింటున్నప్పుడు సందేహం పెట్టుకుంటే అది మళ్ళీ పట్టదు. తీసుకేది ఉందో అది ముందు పెట్టి వచ్చేయాలి బుద్ధికి. నెక్స్ట్ ఇప్పుడు విచారంలో మనకు స్థిరమైంది ఉంది కదా, దానికి దీనికి ఎక్కడుంది తేడా. అసలు మొదటి వాక్యం అంటే మనం స్థిరముచ్చుకోలేదు అనుకో, ఆ వాక్యం మీద విచారణ వెళ్ళాలి. అర్థమైందా? ఇక విచారణకు ఆధారమైన వాక్యం అంటే ప్రతిజ్ఞ ఎందుకు చేయాలి? ప్రతిజ్ఞ అంటే ఇది ఫండమెంటలీ బాస్ పర్వతో కొన్ని మాన్ వాక్యం ఇది ప్రతిజ్ఞ. పర్వతో కొన్ని మాన్ అంటే ఇది ప్రతిజ్ఞ వాక్యం. పర్వతం వన్ని కలది బాస్ అయింది. ఇది ఇంకేంటి అంటే ఇప్పుడు తర్వాత అది ప్రతిజ్ఞ వాక్యం గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఆ విధంగా ఇప్పుడు చెబుతున్నారు. ఏం చెప్తున్నారు ఇప్పుడు? మేఘవత్ వర్తతే మాయా. మాయ ఎలాంటిదంటే మేఘం వంటిది. అర్థమైపోయిందా? మేఘస్థిత తుషారవత్. ఆ మేఘం ముందు ఉన్నటువంటి తుషారం అంటే ఆ ఉదకమునంటి మంచి బిందువులు అని, లేకపోతే మామూలు బిందువులు వంటివి. మేఘముందు ఉండేది ఆ ఉదక బిందువులు అంటే ఏమిటి? అన్నిటి బిందువులు వంటివి. ఏవి ఇవి? ఆ మాయ ఎందు ఉండేది బుద్ధి వాసనలు. ఇప్పుడు మేఘం మాయా. మాయ ఎందు వాసనలు ఏమిటంటే మేఘమునందు ఉండే బిందువులు ఉన్నాయో ఈ బుద్ధి ఎందు ఉన్న వాసనలే ఏమి? మాయ ఎందు ఉండే వాసనలు. మాయ ఎందు ఉండేది బుద్ధి. ఆ బుద్ధికి ఇక్కడ మాయకి భేదం మళ్ళీ లేదు. ఇక అర్థమైందా? మాయ ఎందు ఉండేది బుద్ధి వాసనలు. మాయ ఏమిటి? మేఘంతో సమానం పోల్చాడు. ఈ బుద్ధి వాసనలు ఏమిటి? మాయ ఎందు ఉన్నాయి. ఎలా ఉన్నాయి? మేఘమునందు నీటి బిందువులు ఏ విధంగా ఉన్నాయో మాయ ఎందు బుద్ధి వాసనలు ఉన్నాయి. ఆ బుద్ధి వాసనలు ఎందుకు ప్రతిఫలించినటువంటి జీవుడే చిదాభాసుడు. అర్థమైంది ఇప్పుడు? ఆ బుద్ధి వాసనలు ప్రతిఫలించిందే చిదాభాసుడు. ఎట్లాగే ఇప్పుడు మనకి మేఘము, మేఘం యొక్క జలము, దాని ఆ భాష ఏంటి? ఆకాశం. అక్కడ ఆకాశం, ఇక్కడ ఆత్మ. అక్కడేమిటి? పైన ఆకాశం. మేఘము, మేఘం నీరు, ఆ పైన ఆకాశం అనేది పెడుతున్నప్పుడు ఏమైపోయింది? అది దానికి అది చిదాభాష అనుకోండి ఉదాహరణకి. ఏమి అక్కడ పేరు అదే పేరు. ఇప్పుడు మనం ఏమనుకున్నాం? బుద్ధి. ఆ బుద్ధి ఎందు ఉన్నటువంటి వాసనలు, ఆ వాసన ప్రతిఫలించిన చైతన్యం. అందుకని ఇప్పుడు ఇప్పుడు ఆ మేఘములోని జలమునందు ప్రతిఫలించిన ఆకాశం వంటి వాడని తెలియవాడు. చిదాభాష లాంటి వాడు ఆ మేఘమునందు జలములో ప్రతిఫలించినటువంటి ఆకాశము వంటివాడు. ఆకాశం వంటివాడు. అది ఇక మాయాధీన చిదాభాస శ్రుతో మాయీ మహేశ్వర అంతర్యామి చ సర్వజ్ఞ జగద్యోనిస్సయేవ హి. మాయాధీన చిదాభాస. అర్థమైందా? చిదాభాసుడు ఎవడయ్యా? మాయాధీనుడు. మాయ అంటే ప్రతిపించిన చిదాభాసుడు మాయకు అధిష్టాత ఏమి నియామకుడైనటువంటి ఈశ్వరుడు అన్నమాట. అంతే కదా? మాయాధీనం అంటే మాయ ఎందు ప్రతిఫలించినటువంటి వాడిని మాయాధీనుడు అంటారు. అంటే కదా మాయకు అధీనమైన వాడు కాదు. మళ్ళీ అర్థం తెచ్చుకోకూడదు. మాయాధీనుడయ్యా అంటే మాయకు అధీనం అయిపోయినాడు ఆ అర్థం తెచ్చుకోకూడదు మళ్ళీ. అర్థమైందా? ఇప్పుడు స్వాధీనం అన్నప్పుడు తనకు సంబంధించింది అంటాం. అది మాయాధీనం అంటే మాయకి సంబంధించింది కాదు. అది అంటే మాయకి అధీనం అయిపోయాడు కాదు. స్వాధీనం అంటే తనకు అధీనం అయిపోయింది. ఇది మళ్ళీ అక్కడ ఆ అర్థం తీసుకుంటూ పోతుంది. మొత్తం గోల్మాల్ అయిపోతుంది. మీకు అర్థమైందా? ఇప్పుడు స్వాధీనం అన్నప్పుడు అది మాకు సంబంధం అయిపోయాయి. మాయాధీనం అంటే మాయకు అధీనుడితుడు కాదు. అది ఎందుకంటే కొన్ని పదాలు ఎలా వస్తాయంటే ఏమి ఈ సంస్కృతంలో అందుకు చెప్తున్నాడు. మాయాధీన చిదాభాస.
అంటే మాయకు అది ఏది మాయ యందు ప్రతిఫలించిన చిదాభాషలు అంతవరకు. 2 ఇక చెప్తున్నాడు సుశ్రుతో మాయి మహేశ్వర. ఈ మాయకు అధిష్టాత అయిన వాడెవడు? ఈశ్వరుడు. మాయకు అధిష్ఠినాడు ఈశ్వరుడు. ఇక 2 విధాల్లో అర్థం చేసుకుంటే ఈశ్వరుడికి జీవుడికి భేదం తెలుసుకోవాలి. అది ఆ తర్వాత పంచుకోక ముందు చెప్తున్నాడు. ఇప్పుడు సైవా ఏమి? ఇప్పుడు సైవ అంటే ఏమిటి? అతడే. సో ఏమంటే ఏమిటి? ఆయన ఈయనన్నట్టుగా సైవ అతడి ఏంటి? ఎవడు? ఆ మాయాధిష్ఠాతమైనటువంటి చిదాభాసుడే అంతర్యామి అనియో. ఏమే అంతర్యామి అనియో. అంతర్యామి అంటే ఎవరు? లోపట ఉండి చక్కగా మన కర్మల ఫలాలని ఏమని మనం అన్నిటినీ అనుభవింపచేసినటువంటి వాడు. అదనమాట అంతర్యామి. అంతర్యామి అంటే మనం చేస్తున్న పనులను అనుభవింపచేసేవాడు. మనల్ని అక్కడ అదే తీసుకోవాలి. ఏమి అంతర్యామి అంటే ఏమిటి? యామి అంటే యమ ప్రయత్నం అంటే ఏమిటి? మనం చేసిన పనుల్ని మనం చక్కగా మన చేత నియమనం చేస్తాడు అంతర్యామి. మళ్ళీ సాక్షి అన్నప్పుడు ఆ సాక్షి పదం వచ్చినప్పుడు చూస్తూ ఉంటుంటాడు. అర్థమైందా? అంతర్యామి అంటే మనం చేసినటువంటి కర్మఫలాలని దగ్గరుండి మన చేత అనుభవింప చేస్తూ ఉంటుంటాడు. ఏమి అది నియమిస్తూ ఉంటుంటాడు. ఏమి ఆ పనులు వదిలిపెట్టగానే కుదరదు. ఇవన్నీ ఎందుకురా బాబా మూల కూర్చున్నామని కూర్చునేవాడు. ఏమంటావు? ఎందుకంటే నీవు చెయ్యాలి ఆ పనులు. నువ్వు చేయకపోతే నీ తాత చేస్తాను అడిగి చేస్తూనే ఉంటుంటాడు. అందుకని చెప్తున్నాడు అంతర్యామి. ఇంకా అసలు ఎవరయ్యా? సర్వజ్ఞ. సర్వమును తెలిసినవాడు. జగద్యోని. ఈ ప్రపంచానికి కారణభూతుడు. అర్థమైందా? ఈ ప్రపంచానికి కారణభూతుడు. అది చెప్తున్నాడు. వేదనని చెప్పబడి ఉన్నది. ఏమి అర్థమవుతుందా? అది మాయ యందు ప్రతిఫలించి ఏమి మీకు అర్థమవుతుంది లేదా? వాటిని చూడకూడదు. మాయ యందు ప్రతిఫలించి ఆ మాయాధీనుడై ఏమన్నాడు? ఆ మాయకు ఆధారుడైన చిదాభాషనే ఈశ్వరుడనియు. ఆ చిదాభాషుడే సర్వజ్ఞుడు, అంతర్యామి, జగద్యోని ఇవి మొదలగు శబ్దముల చేత స్థితి ఏదో చెప్పబడి ఉన్నది. ఇప్పుడు చెప్పబోతున్నారు నను దీవాసన ప్రతిబింబస్య ఈశ్వరత్వాదికం కథం శృతిసిద్ధం ఇది అని శంక తీస్తున్నారు. అర్థమైందా? అయ్యా ఆ బుద్ధివాసన ఎందుకు ప్రతిఫలించిన వాడు ఈశ్వరుడు ఎట్లవుతాడు? ఇప్పుడు బుద్ధివాసనలు ఎందుకు ప్రతిఫలించిన వాడు నువ్వు ఇప్పుడు ఈశ్వరుడు అని చెబుతున్నావే. ఆ బుద్ధివాసన ఎందుకు ఈశ్వరుడు ఎలా వచ్చాడు అని ప్రశ్న వేశాడు. అనుకున్న డౌటే ఆయన కూడా వేశాడు. అర్థమైంది కదా? ఆయన ప్రశ్న వేస్తున్నాడు. నన్ను దీవాసన ప్రతిబింబస్య ఈశ్వరత్వాదికం కథం అని శంక వచ్చినప్పుడు ఆ శంకకి నివారణ చేయడానికి ఇప్పుడు సమాధానం చెప్తున్నాడు సిద్ధాంతి. సౌషుప్తమానందమయం ప్రక్రమ్యైవం శృతిర్జగో ఏవం సర్వేశ్వరీతి సోయం వేదోక్త ఈశ్వర చెప్తున్నాడే. సౌషప్తం. సౌషప్తం అంటే ఏమిటి? సుషుప్తి. అగాఢమైనటువంటి నిద్ర ఏదుందో సుషుప్తి భావ సౌషప్తం అంటే సుషుప్తి భావంలో ఉండడమే సౌషుప్తం. సౌ అనిస్తుంది కదా, సుషుప్తి భావంలో ఉండేవాడిని సౌషుప్తం అని అంటారు. అందుచేత కాబట్టి సౌషుప్తమానందమయం అని శృతి సుషుప్త స్థాన ఏకీభూత ప్రజ్ఞానఘన ఏవా అని చెప్పింది శృతి. మాండూక్యోపనిషత్తు కూడా ఏం చెప్తుంది? సుషుప్త స్థాన ఏకీభూత ప్రజ్ఞానఘన ఏవా. అది సుషుప్త స్థానమయ్యా, ఏకీభూతమైనయా. ప్రజ్ఞానఘనము అంటే బాగా మంచు ముక్క ఏ విధంగా అయితే గట్టిబడి ఉంటుందో
అటువంటి ప్రజ్ఞానగణమైన స్వరూపమని చెప్పినాడయ్యా. అందుకు సుషుప్త స్థానే ఏమి అదేమిటి మన గాఢ నిద్ర ఏందో అందరికీ ఆనందం అంటే బాగా నిద్ర పెట్టిందంటే హాయిగా ఉంటుంది. ఎన్ని గంటలు ఉండో మనకి అర్థం అవదు. కానీ ఆ ఆనందం అప్పుడే స్పష్టం మనకి కనపడదు. ఏమంటారు బాగా నిద్ర అప్పుడేం కనపడుతుంది. అప్పుడు ఎక్కడున్నో మనకే తెలియదు. ఇంకా ఆనందం ఎక్కడ తెలుస్తుంది మనకి తెలియదు. అది తెలిసిందంటే అప్పుడు ఆనందం తెలిసిందంటే ఆత్మ సాక్షాత్కారం అయినట్టే ఏమంటారు. ఆత్మశుద్ధిలో ఆనందం స్వప్నంలాగా మనకు కనబడుతుంటుంటే ఇంకేమంది తిరిగి ఆత్మ సాక్షాత్కారం అయిపోయినట్టే. అది తెలిసిన అది తర్వాత తెలుస్తున్న చేత అజ్ఞానం అయ్యింది. అప్పుడే తెలిస్తే జ్ఞానం. అప్పుడే తెలిస్తే నిద్ర ఉంటుంది ఏంటి చాలా నైట్ డ్యూటీ లాగా ఉంటుంది. అందుకోసం చెప్తున్నాడు ఇప్పుడు సౌషుప్తమానందమయం అంటాడు. గాఢ నిద్ర ఉన్నటువంటిది ఆనందమయం కాబట్టి అది ఆనందమయ కోశంగా తీసుకుంటాడు అనమాట ఇక్కడి నుంచి వ్యవహారం. అటువంటి ఆనందమయ కోశం ఏం చెప్పినాడు ప్రక్రమ్య అది ప్రారంభించి ఏష సర్వేశ్వర అని ఎక్కడ ఉపనిషత్తు అనమాట. ఏష సర్వేష్ సర్వజ్ఞ ఏషో అంతర్యామి అని ఉపనిషత్తు వాక్యం అది. అది చెబుతున్నాడు. ఆ ఆనందమయ కోశమును ప్రారంభించి అక్కడనమాట ఉపనిషత్తులో ఆమె ఏష ఇది సర్వేశ్వరుని స్థితి వేదము చెప్పాను ఉదాహరణ. కాబట్టి అయం ఈ ఆనందమయ కోశం వేదోక్త ఏమి వేదమునందు ఈశ్వరుడని చెప్పినాడు. ఇక్కడ ఏం చెప్తున్నట్టే ప్రశ్న వేశాడు కదా, ఆ బుద్ధి వాసనలయందు ప్రతిఫలించినటువంటి వాడు ఈశ్వరుడు ఎలా అవుతాడు చెప్పినాడు. వేద ప్రశ్న అటు వెనక ముందుకెళ్తే అవదు కదా. బుద్ధి వాసనలయందు ప్రతిఫలించిన వాడు ఈశ్వరుడు ఎలా అవుతాడు అన్నాడు. అయ్యా ఎలా అవుతాడు అంటే చెప్పినాడు అనమాట. ఇప్పుడేమి ఆ సుషుప్తి ఎందు సుషుప్తి ఆ గాఢమైనటువంటి నిద్ర ఎందు అక్కడ అని ప్రారంభించాడు. ఆనందమయ కోశం నుంచి తీసుకొచ్చాడు అనమాట. ఏమని తీసుకొచ్చాడు ఇది చెప్పి ఆ ఆనందమయ కోశమునందు ఏదైతే ఆనందమైతే ఉన్నదో ఏమి దానిని శృతి ఈశ్వరుడని అక్కడ చెప్పి ఉన్నాడయ్యా. ఏష సర్వజ్ఞ ఏష సర్వేశ్వర అన్నటువంటి శృతి చెప్పుకొచ్చాడు. మరి అది బుద్ధివాసనకు సంబంధమే కానీ అర్థమైందా. మరి వాటి నిద్ర పెట్టిన తెల్లా తిరుగుతుంది. ఏ వాసన అది? దానికి సంబంధ వాసనే కదా. వాసన లేకుండా ఉందా? అందుకని ఆ భావాన్ని ఈశ్వరుడని శృతులని చెప్పినాడు వేదం. అందుకని నేను ఇక్కడ నీకు ఏమి ఆ బుద్ధి వాసనలు ఏందో ప్రతిఫలించిన చైతన్యము దాని ఆధారంగా చెప్పాను కానీ నా ఇష్టం వచ్చినట్టు చెప్పలేదు అని చెప్పి వెళ్తున్నాడు ముందుకు. ఇంకా ఈశ్వరుడు ఆ ఆనందమయ కోశానికి శృతులు ఏం చెప్పాడంటే సర్వజ్ఞాత ధర్మములు కూడా ఉన్నట్లు అక్కడ విడదీశాడు. ఏమి నన్ను ఆనందమయస్య సర్వజ్ఞత్వాధికం అనుభవ విరుద్ధమితి అంటున్నాడు. నువ్వు ఇది చెప్తున్నా కానీ ఇది అనుభవానికి మాత్రం విరుద్ధంగా ఉన్నది అంటున్నాడు. ఎవరు పూర్వపక్షి ఏదో చెప్తూ ఉన్నా అంతే కానీ అనుభవానికి మాత్రం విరుద్ధంగా ఉంది అంటున్నాడు. సరే విరుద్ధంగా ఉందా? ఇంకా నీకు ఏమి దాని విషయం చెప్తాను విను. స్థుతి యొక్క బలం సర్వజ్ఞత్వాదికే తస్య నైవాం విప్రతిపద్యతాం శ్రౌతార్థస్య వితర్క్యత్వాన్ మాయాయాం సర్వసంభవాతు చెప్తున్నారు. ఇప్పుడు సర్వజ్ఞత్వాదికి ఏదైతే మనకి సర్వజ్ఞత్వ ధర్మాలు కలిగి ఉన్నటువంటి స్థితి చెప్పబడిందో ఆనందమయ కోశానికి సత్య అంటే ఆనందమయ కోశానికి సర్వజ్ఞత్వాదికే అంటే సర్వజ్ఞత్వము సర్వేశ్వరుడు ఏష అంతర్యామి ఇత్యాది ఈ ధర్మాలు ఏదైతే చెప్పబడి ఉన్నటువంటి ఆ స్థితి అని చెప్పిన దాన్ని అవితర్క్యత్వాత్ అదేమిటంటే వితర్కములు చేయకూడదు దౌట వలన. అంటే ఇక్కడ చెబుతున్నాడు
అనేకమైన ప్రమాణాలతో వస్తున్నటువంటిది ఆ శృతి. ఇక దానికి ఏమిటంటే అక్కడ వితర్కం అనేది చేయడానికి వీలు పడ్డం లేదు. ఏమి అక్కడ వితర్కం చేయడానికి వీలు పడ్డం లేదు. అందుచేత ఇది మాయాయాం మాయయందు సర్వసంభవాత్తు, మాయందు ఏమిటంటే అది అఘటన ఘటన పతియసి కాబట్టి దాన్ని సంభవించనిదే లేదు కాబట్టి నైవ ప్రతిపద్యతే అన్నాడు. అంటే ఏమి నైవ ప్రతిపద్యతే తాం, దాన్ని వివరించడానికి అక్కడ చెప్పలేము స్థితిలో. ఏమి ఎలాగే అంటే దాన్ని ఎలాగైనా చేసే శక్తి ఉంది మొదటి నుంచి చెబుతున్నాను కాబట్టి అదేమి అక్కడ ప్రతిఫలించినటువంటి దాని స్థితి ఈశ్వరుడిని ఒప్పుకుంది కాబట్టి ఏమి ఆ విషయానికి స్థితి చెప్పబడిన అర్థమునందు ఆక్షేపణలు ఏమి తగ్గకపోవటం వలన మాయందు సర్వము సంభవించటం వలన ఈ ఆనందమయ కోశానికి సర్వజ్ఞత్వ ధర్మములు కలిగి ఉండుట ఏమి అది విషయమై భిన్నాభిప్రాయంతో కలహింపరాదు అని చెప్పాడు. ఏమి చెప్పినట్టు మనకి ఎంతవరకు వచ్చింది? శృతి ఏదైతే నువ్వు అన్నటువంటి బుద్ధి ఎందో వాసనలో ఉన్నటువంటి వాడు ఈశ్వరుడు ఎలాగా అవుతాడన్నావు, అది శృతి చెప్పింది అనమాట. ఆ శృతి చెప్పినటువంటి వేదములో దానికి ఒక అవధి ఉంటుందన్నమాట. దానికి అనేకమైన స్థుతుల ఆధారంగా వచ్చి చెప్తూ ఉండేటప్పుడు ఒక అవధి ఉంటుంది. ఇక ఆ అవధిని మనం దాటినప్పుడు అవస్థా దోషం ఒకటి సంప్రాప్తము అవుతుంటుంది. అర్థమైంది? ఇప్పుడు ఫండమెంటల్కి ఒక అవధి ఉంది కదా, ఆ అవధిని దాటినప్పుడు ఒక అవస్థా దోషం అక్కడ సంభవిస్తూ ఉన్నది. అందుచేత దాన్ని ఇంకా ఒక 2-3 శ్లోకాలు మొత్తం చేయించేస్తారు ఏమిటని. అయితే ఇప్పుడు అంటున్నాడు నను అనుకూల యుక్తి భావే, నను అనుకూల యుక్తి అభావే శృతిరపి. మనకు వస్తున్న సందేహం ఆయన చెప్తున్నాడు, దొంగ కూడా అక్కర్లేదు. గ్రావ ప్లవన వాక్యవత్తు అర్ధవాదస్య. ఏమయ్యా శృతి ఎందుకు చెప్పబడిన మాత్రాన్న శృతిని చెప్తున్నా కదా, శృతిని చెప్పింది సర్వజ్ఞ సర్వేశ్వరుడు అని చెప్పేసినావు. ఇంకా ఇప్పుడు నడుతున్నాడు శృతిలో చెప్పింది నీటిలో వేస్తే రాళ్ళు తీరిపోతాయని. అర్థమైందా? శృతి చెప్పింది నీటిలో రాళ్ళు వేస్తే తేలితేని చెప్పినా. శృతి చెప్పింది నమ్ముతావా? నమ్ముతా పట్టు చదువుతున్నాడు. నువ్వు శృతి చెప్పింది చెప్తున్నావు చెప్తున్నాడు అనమాట. నన్ను అనుకూల యుక్తి అభావే, నీకు అనుకూలం లేకపోతే శృతి చెప్పింది అంటావు. అనుకోని ప్రతికోని అనుకోని యుక్తి లేనప్పుడు శృతే. అయితే శృతి చెప్పింది కదా, ఏం చెప్పింది? గ్రావ ప్లవన వాక్యవత్తు. ఏమయ్యా శృతి రాళ్ళు నీటిలో వేస్తూ ఉంటుంటే తేలిపోయింది అన్నట్టు చెప్పింది అనుకోండి. వ్యాధి నూగుతావా? అంత బండరాయి తీసుకెళ్ళి నీటిలో శృతి చెప్పింది తేలుతుందండి. ఇప్పుడు తేలపోతే అందుకని అది తేలితేనే నమ్ముతావు శృతిని, తేలపోతే నమ్ముతావు. అందుచేత శృతి ఎందుకు చెప్పబడినంత మాత్రమున ఆ రాళ్ళు తేలిపోతున్న వాక్యం వలే నువ్వు అనుభవవిరుద్ధమైన మాట ఏది వాక్యమే లేదు. నీకు అనువిరుద్ధమైన మాట నువ్వు చెప్పిన మాట అంటున్నాడు అని శంకిస్తే ఇప్పుడు మళ్ళీ సిద్ధాంతం అంటున్నాడు. అయం విసృజ్యతే విశ్వం తదన్యధయితుం పుమాన్ నకోపి శక్తస్తేన అయం సర్వేశ్వరీతీరితః. అయం ఆనందమయ కోశ. అర్థమైందా? ఈ ఆనందమయ కోశం ఉందా ఎత్తు విశ్వం ఏ ప్రపంచమును సృష్టించుతున్నదో, ఈ ఆనందమయ కోశం అనేటువంటిది ఏ ప్రపంచాన్ని అయితే సృష్టిస్తూ ఉన్నదో ఆ ప్రపంచమని అన్యధయితం. అన్యధ అంటే వేరే విధంగా, అంటే ఇంకొక ప్రకారముగా చేటుకు పురుషుడు కోపి ఎవరినూ సమర్థుడు కాదు. ఏమర్థమైందా? ఏమిటంటే ఈ ఆనందమయ కోశంలో
ఏదైతే విశ్వం ప్రపంచ సృష్టిలో మొట్టమొదటి కలుగుతున్నదో దాన్ని ఇంకొక విధంగా చేయడానికి ఎవడు సమర్థుడు కాదు. ఆ కారణం చేత ఆనందమయ కోశము సర్వేశ్వరుడని చెప్పబడుతూ ఉన్నారు. అర్థమైందా? అంటే ఏమిటి? ఏదైతే జాగ్రత్త ఈ స్వప్నాది రూపమైన ప్రపంచం ఉందో ఏమిటి? ఈ ప్రపంచమును ఆనందమయ కోశము ఏ ప్రపంచ జాగ్రత్త స్వప్నముతో కూడినటువంటి ఏ ప్రపంచం అవుతుందో ఆ ప్రపంచం ఆనందమయ కోశం పుట్టించింది అనుకోండి. పుట్టిస్తే ఆ జగత్తు ఇంకో విధముగా మార్పు చేయడానికి ఎవరికి సమర్థుడు కాదు. అంటే ఇప్పుడు ఏంటి ఇక్కడ అర్థం? మనకి ఇప్పుడు ఒక మామిడి చెట్టు ఉంది. ఆ మామిడి చెట్టుకి మామిడికాయలే ఇచ్చాడు భగవంతుడు. ఆ మాయాశక్తి దానికి మామిడికాయలు పుట్టించండి. ఇప్పుడు ఆ మామిడి చెట్టుకి కొబ్బరికాయలు పుట్టించడం ఎవరి తరము? ఆ మామిడి చెట్టుని కొబ్బరి చెట్టుగా మార్చేది ఎవరి తరము? కానీ ఆ మామిడి చెట్టులో ఉన్న గుణాలను మార్పు చేసుకోవచ్చు యోగం ద్వారా. చెట్టును మార్చి లేదు ఎవరికి. ఏమంటారు? యోగి తాను బాగా పరిశ్రమ చేసి సిద్ధి పొందిన యోగి ఆ మామిడి చెట్లు ఉన్న గుణాలని మార్చవచ్చు. అలాగనే ఒక వేప చెట్లో ఉండే గుణాన్ని మార్చవచ్చు. ఏమంటారు? అలాగని ఆ విషాన్ని ఇంకో విధంగా చేయలేరు. కానీ విషంగా ఉన్న ఆ విషంలో ఉన్నటువంటి గుణాన్ని మాత్రం మార్చే శక్తి కొంచెం యోగం ద్వారా ఉంటుంది. అంతేకాని ఆ విషాన్ని ఏమంటారు అమృతంగా చేయడం కానీ అమృతాన్ని విషంగా చేయడం అనేది ఆ గుణం కూడా ఆయనకి ఉపయోగపడుతుంది. విషయ గుణము ఆయనతో అంత తీసుకోగలడు. అర్థమైందా? కొన్ని గుణాలు అయితే ఇతరులకి చూపెట్టగలడు. కానీ ఆ పండుగ మామిడి పండుని కొబ్బరి పండుగ మార్చాలంటే వీడి తరం కాదు. అటువంటి శక్తి ఆనందమయ కోశ స్వరూపం పొందిన చేత అది ఈశ్వరుడిని చెప్పబడుతూ ఉన్నది. కానీ లేకపోతే ఇంకోటి కాదయ్యా అని చెప్తున్నది కాదు. ఇప్పుడు కొత్త వచ్చిందా? ఏమంటారు? ఇది సర్వేశ్వర అంటున్నాడు. ఇప్పుడు ఇక దానికి సర్వజ్ఞత్వాన్ని చెప్తున్నాడు. నువ్వు ఒకదాన్ని ఇప్పుడు తెలిచారు ఈశ్వరత్వాన్ని. ఈశ్వరత్వాన్ని తెలిసిన సర్వజ్ఞత్వాన్ని ఇప్పుడు తీసుకొస్తున్నాడు. అశేష ప్రాణి బుద్ధీనాం వాసనా తత్ర సంస్థితాః తాభిః క్రోడీకృతం సర్వం తేన సర్వజ్ఞైరితః ఇదానీం సర్వజ్ఞత్వం ఉపపాదయతి. ఇప్పుడు సర్వజ్ఞత్వం రెండు ఒకటే అండి. ఈరిత ఇటు ఉన్న తప్పులే ఏమంటారు అని చెప్పబడుతుంది. తేన సర్వజ్ఞ ఈరిత అని ఉంది. ఈ తీరిత అనే తప్పులేదులే, దోషమేలే. తేన సర్వజ్ఞ అని చెప్పబడుతుంది. అదే ఇలా అమలు చేసుకోవాలి మనం. ఇష్టం అది. అశేష ప్రాణి బుద్ధీనాం వాసనా తత్ర సంస్థితః తాభిః క్రోడీకృతం సర్వం తేన సర్వజ్ఞ ఇతీరితః అన్నారు. తత్ర అంటే ఈ ఆనందమయ కోశమునందు అశేష ప్రాణి బుద్ధినాం. అశేషం అంటే ఏమిటి? సమస్తం. శేషం అంటే కొంచెం బిగులు ఏమంటారు. అశేషం అంటే సంపూర్ణం అంటే సమస్తం. ఈ సమస్తమైనటువంటి జీవుల యొక్క బుద్ధినాం ఆ బుద్ధుల యొక్క వాసన సంస్థిత ఆ సంస్కారముల నుండి ఉన్నాయి. ఎక్కడ? సంపూర్ణమైన ప్రాణికోటికి ఆ బుద్ధి ఎందు ఆ వాసనలు ఉన్నాయి. తాభిః ఆ వాసనల చేత జగత్తంతయు క్రోడీకృతం. సర్వం అంటే ఈ జగత్తంతయు కూడా క్రోడీకృతం నిండి ఉన్నది. తేన అందుచేత ఇతడు సర్వజ్ఞుడు అని చెప్పబడిన అన్నాడు. ఏమైంది కదా? అంటే ఇక్కడ ఏంటి మనకి
సర్వజ్ఞుడు. ఈయనకి ఏంటంటే మనకి ఉన్నటువంటి వాసనలు ఇప్పుడు మనకు తెలుస్తాయి, మనకున్న వాసన పక్క వారికి తెలియవు. పక్కవాడి వాసన మనకి తెలియవు. వచ్చింది అది. ఆయనకి మొత్తం వాసనలన్నీ తెలుస్తాయి. అది ఇక్కడ అదనమాట. అర్థమైంది అందరికీ. ఇది అది అందుకని ఏం వచ్చినది చెప్తున్నాడు. అంటే దానికి ఎలాగంటే ఇంకొక విషయాన్ని కూడా ఇచ్చారు. మరి బుద్ధి వాసనలు ఎట్లా అయ్యా అంటే ఇప్పుడు పూర్వం ఇప్పుడు ఆ గ్రామ్ ఫోన్లోని ఉంటాయి ప్లేట్లన్నీ. అప్పుడు ఉదాహరణ అది ఇప్పుడు సీరియల్లో పెట్టుకోవచ్చు అన్నమాట అంటారా. అది ఆ గ్రామ ఫోన్లోని ప్లేట్లు ఏదైతే మాటలను పాటలను చేరి ఉంటాయో అంటే వాసన సంగతి చెప్తున్నారు. అర్థమైందా? ఈ బుద్ధిలో వాసనలు ఎలా ఉంటాయి అని అనుకుంటే ఇప్పుడు మనం చేస్తున్నటువంటి టేపులో మొత్తం అన్నీ పడిపోతుంటాయి అన్నమాట అందులోన. కాబట్టి ఆ మాటలు పాటలు ఎలాగే చేరి ఉంటాయో మరి ఇప్పుడు అంటే బుద్ధిలో వాసన ఎలా ఉంటాయి అంటే ఈ సీడీలో మనం ఎలాగైతే చేసుకున్నాం గ్రామ్ ఫోన్లు అప్పుడు అనుకో. ఇప్పుడు సీడీ కనపడుతుంది, అది కదా. ఇప్పుడు ఈ సీడీలో మన మాటలను వాకు పాటలు ఎలా పెట్టేసుకుంటున్నామో అలాగనే ఇప్పుడు ఏం చేస్తున్నాడు, అప్పుడు దానికి ఆ ముళ్ళు పెట్టాడంటే మొత్తం పాటలన్నీ వచ్చేస్తాయి. ముళ్ళు పెడతారు కదా, ఆ ముళ్ళు పెడితే ఎలాగైతే వస్తూ ఉన్నాయో అవి ఇక ఆ విధంగా ఆ బుద్ధిలో ఇవన్నీ అది ఒక గ్రామ్ ఫోన్ రికార్డు లాగా మొత్తం అన్ని తీసుకుంటుంది. అర్థమైందా? బుద్ధి దీనికైనా కరెంట్ అయిపోతూ అవుతుంది, కానీ దీనికి కరెంట్ లేదు, పాడు లేదు, మొత్తం తీసుకుంటూనే ఉంటాయి. దానికైనా 8 GB 10 GB అక్కడ సంపూర్తి అవుతుంది. అది నిండిపోతే మరి పట్టదు, మళ్ళీ డిలీట్ చేసి పెట్టుకోవాలి. దీనికి డిలీట్ అవసరమే లేదు. ఈ జన్మకి పడతాయి, మళ్ళీ జన్మకి పడతాయి, అబ్బాయి జన్మకి పడుతుంది. అదే కదా, అది ఎంత ఘటనా శక్తి అయ్యా సామాన్యం. ఇప్పుడు 60 సంవత్సరాల కింద మనం చేసిన ఉపకారం కానీ అపకారం కానీ అది మనకి ఇప్పుడు కూడా గుర్తు వస్తూనే ఉంటుంది. అర్థమైంది లేదా? రాదా? వస్తూనే ఉంటాయి. మేము ఎవరికి తిట్టామనుకోండి 60 ఏళ్ళ కిందట అది గుర్తుంటుంది లేదా? ఉంటుంది. అది అద్భుతమైన శక్తి అన్నమాట. ఆ సూక్ష్మమైన ఈ ఇంత అది ఏముందో ఏమిటో అదే మాయాశక్తిని చెప్తున్నారు ఎంత అనుకున్నా. ఇక ఇన్ని లక్షల ఇన్ని పడతాయో తెలియవు. మొత్తం అదైతే చెప్పేస్తుంది నేను ఎంటనే. ఇదేమీ లేదు. మొత్తం ఎన్నైనా రాత్రి కానీ పగలు 24 గంటలు మనం ఎంతమైనా దీనికి 365 రోజులే కాదు 33 కోట్ల జన్మలున్నా అన్ని రోడే. అది విశేషమైన మాట మనక. అందుచేత ఈ ప్రపంచమంతయు ఆ బుద్ధివాసన చేత స్పష్టమవుతుంది. అందుకు ఆనందకమై కోశమయ్య సర్వజ్ఞుడని చెప్పబడుతున్నాడు. శృతి చెప్తూ ఉందన్నమాట. ఆ విధంగా చెప్పి నన్ను ఇది సర్వజ్ఞత్వమస్తి చేత్. ఇప్పుడు రెండు సిద్ధం అయిపోయింది. ఏమో సిద్ధమైన రెండు సిద్ధమైనాయి. ఒకటి సర్వేశ్వరత్వం, రెండు సర్వజ్ఞత్వం. ఏష సర్వేశ్వర సర్వజ్ఞ ఏషో ఆనందమయ అంతర్యామి ఉపనిషత్తు కదా. అందుకే ఆ రెండింటినీ ఇప్పుడు సిద్ధింపు చేశాడు. ఇప్పుడు చెప్తున్నాడు ఆ సర్వజ్ఞత్వం పొందినట్లయితే ఏనాడు ఇది సర్వజ్ఞత్వం అస్తి, ఆ సర్వజ్ఞత్వము ఉన్నది. తరిహి ఆ సమయంలో తత్ కుతః నా అనుభూయతే. నువ్వు సర్వజ్ఞత్వం ఉందని చెప్తున్నారు కదా, మరి అటువంటి సర్వజ్ఞత్వం అనుభవం రావాలి కదా. అనుభవం ఎందుకు రాకుంటుంది? సర్వజ్ఞత్వం అన్నటువంటిది అనుభవానికి ఎందుకు రావడం లేదు అని అంటున్నాడనమాట. అని శంకిస్తే అప్పుడు చెబుతూ ఉన్నాడు సమాధానం. ఏమిటి చెప్పినాడు?
సర్వజ్ఞత్వం మనకి సిద్ధించినట్లయితే ఆ సర్వజ్ఞత్వము అనుభవానికి చాలు కదా మనకి, అది ఎందుకు రావట్లేదు అంటున్నాడు. వాసనానాం పరోక్షత్వాత్ వాసనానాం పరోక్షత్వాత్ సర్వజ్ఞత్వం నహీక్ష్యతే సర్వబుద్ధిషు తదృష్ట్యా వాసనాశ్వనుమీయతాం. వాసనానాం పరోక్షత్వాత్ చెప్తున్నాడు. ఇవి వాసనానాం పరోక్షత్వాత్. పరోక్షం అంటే ఏమిటి? అర్థమైందా? ఎందుకంటే ఇదంటే ఎప్పుడు ఎంత తింటుండే సంజాలు అయి ఉంటుంది. అట్లయితే అపరోక్షానికి అపరోక్షానికి అపరోక్షం కనబడిలా కనపడుతుంది, పరోక్షం కనబడిందా అని ఉంటుంది. అందుకని పరోక్షం అంటే ఏమిటి? కనబడండి. అపరోక్షం అంటే కనబడింది. అందుకే ఆ వాక్యం మీకు ఎదురేస్తున్నా. వాసనానాం పరోక్షత్వాత్ సర్వజ్ఞత్వం నహీక్ష్యతే. ఆ వాసనలన్నీ ప్రత్యక్షముడు కావు కనుక, అవి ప్రత్యక్షాలు కావు కనుక సర్వజ్ఞత్వం, ఈ సర్వజ్ఞత్వాది ధర్మములు నహీక్ష్యతే, అనుభవింపబడుట లేదు. అర్థమైందా? ఏది ప్రత్యక్షమవుతుందో అదే అనుభవం వస్తుంటుంది, ఏది ప్రత్యక్షం కాదు అది అనుభవం కాదు. ఇక తతు ఆ సర్వజ్ఞత్వం సర్వబుద్ధిషు ఆ సర్వజ్ఞత్వం అనేది సమస్త బుద్ధులు ఎందు అంటే సమస్తమైన అంతఃకరణల ఎందు దృష్ట్వా చూసి వాసనాసు అనుమీయతాం. అంటే ఒకరి బుద్ధికిలో అది ఎప్పుడైతే ప్రత్యక్షం కాదో ఆ విధంగా ఎన్ని జీవులు ఉన్నాయో శరీరాలు ఆట్లో ఉన్నట్టు బుద్ధులు ఎందుకు కూడా నువ్వు ఈ విధంగా అనుమానం చేసుకో. ఏ విధంగా అనుమానం? ఆ బుద్ధి వాసనలన్నీ పరోక్షత్వాత్. అది అంటే ఇలాగా బుద్ధివాసనలు ప్రత్యక్షములు కావు కనుక ఆ ఆనందమయ కోశం నందు సర్వజ్ఞత్వాది ధర్మములు తెలియబడడం లేదు. బుద్ధివాసనలు ప్రత్యక్షమైతే ఆ ఆనందమైన సర్వజ్ఞ ధర్మాలు మనకి తెలుస్తూ ఉంటాయి. ఆ బుద్ధివాసన ప్రత్యక్షం కావు కాబట్టి సర్వజ్ఞ ధర్మాలు తెలియదు అని చెప్పారు. తరువాత ఏంటి? ఈ విధంగా సమస్త బుద్ధులు ఎందుకు కూడా ఏ సర్వజ్ఞత్వం ఉన్నాయో ఆ బుద్ధి అందరి వాహనం ఊహించి తెలుసుకో. అంటే ఉదాహరణ చెప్తున్నాడు. ఎట్లనగా మనకు ఒక వస్త్రం ఉంది, ఆ చెబుతున్నాడు అనమాట ఇక్కడ మనకి. ఇప్పుడు ఆ వస్త్రమునందు నలుపు ఉంటుంది, తెలుపు అనేక ఉంటాయి. ఈ మొదలైన గుణములు అంటే ఇది పూర్వ ఉదాహరణ పెట్టి చెప్పుకొచ్చాడు. దీన్ని ఇప్పుడు మనం టెక్నికల్ గా మార్చేవచ్చు, కానీ ఆ ఉదాహరణ తీసుకుంటే మన తర్వాత దానిలో ఎరుపు ఉంది, తెలుపు ఉంది, నలుపు ఉంది. అంటే ఈ తెలుపు బట్టకి, ఎరుపు బట్టకి, నలుపు బట్టకి ఎందుకు అంటే దానికి కారణమైనటువంటి దారములలో ఉన్నందువల్ల ఈ వస్త్రములు అది దారాల్లో పూర్వం ఏంటి అంటే ఒక ఎరుపు బట్ట కావాలంటే ఆ యొక్క దారానికి ఎరుపు రంగు ముందు దాంట్లో ముంచి ఆ ఎరుపు మళ్ళీ వస్త్రానికి వేసేవాడు. ఆ దాన్ని బట్టి ఇప్పుడు చెబుతూ ఉన్నాడు. అర్థమైందా? అది ఎలా దానికి కారణమైన దారంలో ఉండేట్టు తెలుసుకునే విధమున కార్యమునందు కనబడే ధర్మము కార్యము ఏ కనబడుతుంది ఆ ధర్మము అది కారణమునందు తప్పక ఉండునని ఊహించుట సంభవమా? అసంభవం అంటే సంభవమే కదా అంటున్నాడు. ఇప్పుడు దారాలకి బట్టలే రంగు పెట్టామనుకో, దారంతో సంబంధమే లేదు. నీ దారం అయితే దారం నానే వస్తుంది, కానీ దానికి తేడా ఉంటుంది కదా. సింహాలు పనిచేస్తే డబ్బులు ముంచేస్తాం. అర్థమైంది? దారంలో ఉంటేనే
దీనికి వస్త్రానికి తిరిగి వస్తుందని సిద్ధాంతం ఇక్కడ అయితే అప్పుడు ఏమిటి అంటే అది ఉదాహరణ తీసుకొచ్చాను. ఇప్పుడు ఒక అన్నాడుకో ఏమే దారం ఉండాలా, అయిపోతుంది కదా, దానికి కాయం ఎక్కడ ఉంది, కాలు నొప్పి, ఇవన్నీ ఊహలు మామూలుగా ఇక వాదన అది. అందుకని ఇప్పుడు చెప్తూ ఉన్నాడు మనకి ఆ విధంగా అంటే ఊహించడం అంటే ఏమిటి మనకి అర్థం వచ్చినట్టు ఇప్పుడు అంటే ఏదైతే బుద్ధి వాసనలు ప్రత్యక్షములు కావు, అందుకు సర్వజ్ఞాత ధర్మములు మనం చూడపడడం లేదు. బుద్ధిలో సర్వజ్ఞత్వాది ధర్మములు మనం చూడాలంటే అన్ని బుద్ధి వాసనలు మనకేం తెలుస్తాయి? అల్పజ్ఞుడికే, ఒక ఈశ్వరుడికే ఏమి తెలుస్తాయి. అది జీవుడికి ఎప్పుడు తెలియదు. అర్థమైందా? అక్కడే ఉన్నా అంతఃకరణంలో ఉన్నా ఇది తెలియదు, దీనికి అవి తెలియదు. ఈయనే మర్చిపోతాడు. ఆయన ఇందులోనే ఉంటాడు, సమస్యలోనూ చూస్తుంటాడు, తనలో ఉండి మొత్తాన్నే చూస్తూ ఉంటాడు. అది అందుకనే మనకు సర్వజ్ఞుడి పేరు అనికొచ్చేది. అది చెప్తున్నాడు అన్నమాట. చెప్పి విజ్ఞానమయ ముఖ్యేషు కోశేషు అన్యత్ర చైవహి అంతఃతిష్టన్ యమయతి తేనాంతర్యామి తామ్రజేతో. విజ్ఞానమయ ముఖ్యేషు కోశే అన్నాడు. అర్థమైందా? సర్వజ్ఞత్వం ఉపపాది ఏషు అంతర్యామి స్థితిని బట్టి ఇప్పుడు చెప్పబోతున్నాడు. విజ్ఞానమయ ముఖ్యేషు అంటే విజ్ఞానమయ కోశం మొదల కోశములందు ఏదైతే అన్యత్ర చైవహి, అన్యత్ర అంటే ఈ పృథివీ, ఆకాశము, ఇవన్నీ ఉన్నాయి పంచభూతాలు. ఈ పంచభూతాలు ఎందును అంతః ఏమి లోపల ఎవరున్నారు? ఆయన. ఆ లోపల ఉన్నటువంటి చిదాభాష చెబుతున్నాడు. ఇప్పుడు విజ్ఞానమయ కోశం మొదలగు కోశములందును, విజ్ఞాన కోశం ఒకటి చెప్పాడు, మిగతా కోశం చెప్పలేదు కదా, అందుకు మొదలగు కోశం చెప్పేశాడు. అంటే విజ్ఞానమయ కోశం నుంచి అన్నమయాది పంచకోశములు ఎందును. ఇక ఆ తర్వాత చెప్తున్నాడు అన్యత్ర చైవ పృథివ్యాది భూతములు ఎందును, పంచమహా భూతములు ఎందును. అంతః ఆ లోపల ఉన్నవాడి యమయతి అంతర్యానికి చెప్తున్నాడు. ఇప్పుడు నాలుగు సర్వేశ్వరుడు, సర్వజ్ఞుడు, అంతర్యామి అని చెప్పింది కదా, అందులో చెప్పాడు కదా. ఈశ్వరుడు చెప్పింది, ఈశ్వరుడికి ఎట్లా అంటే సమన్వయం చేశాడు, సర్వజ్ఞుడు ఎట్లా అంటే ఇప్పుడు సమన్వయం చేశాడు, ఇంకా అంతర్యామి అనే దానికి ఇప్పుడు సమన్వయం చేయబోతున్నాడు. పదాల్లో ఏషో అంతర్యామి, ఏష సర్వజ్ఞ సర్వేశ్వర అంటే అతడే ఈ మూడు రూపాల్లో ఉన్నాడు. మూడు రూపాల్లో ఉండడానికి కారణం ఏమిటి? ఒక్కొక్క పని ఒక మనిషి మూడు పనులు చేసేది అనుకోండి, ఆయన మూడు పేర్లు వచ్చినాయి. ఒక మనిషి ఉన్నాడు, ఆయన నైట్ అంతా ఏమి ఒక దగ్గర కాపలాకి వెళ్తాడు, ఇప్పుడు ఆయనకి ఏమని పేరు వచ్చింది? నైట్ వాడి పేరు వచ్చింది. అర్థమైంది? ఆయన ఉదాహరణ చెప్తున్నాను. వాడు ఇక్కడ పోతాడో వీడు అక్కడ పోతాడు, తర్వాత ప్రశ్న ఏమంటావు? అదే వాడు మళ్ళీ చెప్పా. ఒకడు వెళ్ళాడు, ఒక పగలు వెళ్ళాడు, అక్కడ ఆ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర రాతలో రాస్తున్నాడు. ఇప్పుడు అయిపోయాడు, వాడు రైట్ అయిపోయాడు. అర్థమైందా? సరే అలాగే అరే ఈ విధంగా డాక్టర్ పని ఏమి ఒక పని చేస్తాడు, డాక్టర్ అవుతాడు, ఇంజనీరింగ్ చేస్తే ఇంజనీర్ అవుతాడు. ఒకే వ్యక్తులు ఇక్కడ భిన్నం కాదు నేను చెప్పేది. అలాగా ఆయన చేసిన పనిని బట్టి అక్కడ చెప్తున్నాడు. అంటే అక్కడ ఏం చెప్తాడు? ఇక్కడ మనకి ఈ విజ్ఞానమయ కోశం మొదటి కోశములు ఏందో వ్యాపించి పృథివ్యాది పంచభూతములు ఏందో కూడా ఆ లోపల ఉన్నవాడి యమయతి అంటే ఏమిటి? ప్రేరేపిస్తున్నాడు. యమ ప్రేరణే అంటే యమయతిని ప్రేరేపిస్తూ ఉన్నాడు. అర్థమైందా? తేనా ఆ కారణము చేత అంతర్యామి పేరు వచ్చిందన్నాడు. పేరు ఎందుకు వచ్చిందని తెలుసుకోవాలి కదా.
వ్యుత్పత్త్యార్థం అనేది అంతర్యామి అంటే అర్థం ఏమిటి అని మనల్ని ఎవరైనా అడిగారు అనుకోండి. ఎందుకంటే పంచకోశాల్లోనూ దివ్యాది భూతముల్లోనూ ఆ లోపల ఉన్నవాడే ప్రేరేపిస్తున్నాడు. ప్రేరేపించకపోతే ఎట్లా అవుతుంది? మరి ఏ కోశం ఆ పని చేస్తుందో లేదా మనకి? ఆ కోశం పని చేయకపోతే స్ట్రక్ అయిపోతుంది, చచ్చిపోతాం అందరం. అర్థమైందా? ఏ కోశం పని ఆ పని చేస్తూ ఉంటుంటేనే అందులోకి వెళ్ళి ఆ వాయువు రాలేదనుకోండి, ఊపిరి ఆడకపోతాం. అర్థమైంది? ఏది రాకపోయినా మొత్తం మొదలకే మోసం. అందుకని ఆయన అంతర్యామి అన్ని ప్రారంభంలో చేస్తుండే కాబట్టి అంతః ఉండి యమ ప్రేరణ ఈ విధంగా చెప్పారు. ఆ అంతర్యామిత్వం అంతఃస్థితిని యమయతీతి అంతర్యామి అని. బుద్ధో ఈ అభిప్రాయాన్ని ఇంకొక శ్లోకం చేసి చెప్పబోతున్నాడు ఇప్పుడు. బుద్ధో తిష్టన్ నాంతరోస్యాధియా నీక్ష్యస్య ధీవపు ధియమంతర్యమయతీత్యేవం వేదేన ఘోషితం. ఆ చెప్పిన అర్థాన్ని ఇంకొక శ్లోకంలో చెబుతూ ఉన్నారు. బుద్ధో తిష్టన్. బుద్ధో తిష్టన్ అంటే ఆ బుద్ధి యందు అంతః ఆ లోపట ఉండి ధీవపు సన్. వపు అంటే శరీరం, ఉపాధి. వాడికి ఆయనకి ఏ ఉపాధి అంటే ఆ బుద్ధియే ఉపాధి గలవాడు. బుద్ధియే ఉపాధి గలవాడు. ఆ ఉపాధి గలవాడి ధియా ఆ బుద్ధి చేతే నేక్ష్యచ్చ ఉపాధి కలిగిన వాటిని ఆ బుద్ధి ద్వారా నా ఈక్షతే ఏంటి అందులో నా ఈక్షత అంటే ఏమన్నాడే చూడండి. వాడు అడిగారు కదా ఆ సర్వజ్ఞత్వం వీడికి ఎందుకు అనుభవం రావడం లేదని అక్కడ తీసుకొచ్చాడు ప్రశ్న. దాన్ని తీసుకొస్తున్నాడు ఇప్పుడు. బుద్ధి చేత నేక్షే ఆ బుద్ధి చూడబడిన వాడి అంతః ఏమిటి లోపల బుద్ధిని మళ్ళీ యమయటం. అర్థమైందా? దాన్ని చూడకపోయినా మళ్ళీ ఏమిటి నియమిస్తున్నాడు. కాబట్టి వేదం చేత ఈ ప్రకారంగా చెబుతుంది ఈశ్వరుడు ప్రాణముడుకను బుద్ధికిని లోపల ఉండి ఈశ్వరుడు ప్రాణాలకి బుద్ధికి లోపల ఉండి ఆ బుద్ధి చేత చూడకపోయినప్పటికీ బుద్ధి చూడగలదా? బుద్ధి చూడలేదు. అది మనకి చితో వాచో నివర్తంతే అప్రాప్య మనస అన్నాడు కదా. ఇత దేని నుండి వాక్కులు విరమించుకున్నాయో దేన్ని మనస్సు చింతించలేకపోతున్నా చెప్పిందా లేదా? వీడు అడుగుతున్నాడు దాన్ని ఎందుకు చూడలేదు అంటున్నాడు. వీడు వచ్చింది కూడా ఆ సర్వజ్ఞత్వాన్ని ఏమిటో దాని సంగతి అంటుంటే అది చెప్తున్నాడు అనమాట. అయ్యా ఇతడు ప్రాణాలకి బుద్ధికి లోపల ఉన్నా ఆ బుద్ధి చేత చూడకపోయినా కానీ బుద్ధియే శరీరము గలవాడి. మరికి శరీరం ఏంటి? స్వప్నదేహమే శరీరం. అది మరికి ఈ గమనాగమనం ఎక్కడ జరుగుతాయి? స్వప్నదేహం నుంచి జరుగుతుంటాయి. అందుకే ఆ బుద్ధిని ప్రేరేపించున్నవాడు అంతర్యామి బ్రాహ్మణునందు కూడా చెప్తుంది. ఆ లోపటే ఉంటాడు. ఏమి బుద్ధి చేత మరొక చూడబడడు. ఆ బుద్ధిని ప్రేరేపిస్తూ ఉంటుంటాడు. బుద్ధిని ప్రేరేపిస్తూ ఉంటుంటాడు. అది చెప్పినాడనమాట. అందుకు ఈ విధంగా ఇక్కడ మనకి ఆ కార్యకారణ భావంలో చెప్పబోతున్నాడు. తంతు పటే స్థితో యద్వత్ ఉపాదానతయా తథాం సర్వోపాదాన రూపత్వాత్ సర్వత్రా అయమవస్థితః. ఇప్పుడు చెప్పబోతున్నారు తంతు పటస్థితో యద్వుపాదానతయా తథా సర్వోపాదాన రూపత్వ సర్వత్రా అయం అవస్థితః. ఉపాదాన కారణం ఉపాదాన కారణము నిమిత్త కారణం. లోకానికి ఏమిటి? రెండు కారణాలు. ఉపాదాన కారణం ఉండాలి, నిమిత్త కారణం ఉండాలి. అయితే పఠే శ్లోకంలో ఏం చెప్పాడు? పఠే తంతు పఠే స్థిత. పఠే అంటే వస్త్రమునందు, తంతు ఆ నూలిపో ఉంటుంది కదా, అది యద్వత్ ఈ విధముగా ఉపాదాన కారణం ఒకటి చేత ఉండదో అంటే వస్త్రానికి దారము ఉపాదాన కారణము.
కుండకు ఉపాదాన కారణం మట్టి. అర్థమైందా? అలాగనే ఒక గొలుసుకు ఉపాదాన కారణం దేనితో చేస్తే అది వెండితో చేస్తే వెండి, ఇనపతో చేస్తే ఇనప, బంగారంతో చేస్తే బంగారం. ఇనప గొలిసేస్తే ఇనుప ఉపాదానం, బంగారు గొలిసైతే బంగారు ఉపాదానం, వెండి గొలిసైతే వెండి ఉపాదాన కారణం. అది చెప్తున్నాడు. ఇప్పుడు వస్త్రమునందు నూలు పోవు ఏ విధంగా ఉపాదాన కారణమై ఉన్నదో ఆ విధంగా అయం ఈ అంతర్యామి సర్వోపాదాన రూపత్వాత్. ఈ అంతర్యామి సమస్త ఏవైతే శరీరాలు ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఏమిటిది ఉపాదాన కారణాలు. అంత అంటే సర్వ ప్రపంచమునకు ఉపాదాన కారణం. శరీరాలే కాదు, ఇక్కడ ప్రపంచం వచ్చినప్పుడు నామరూపాత్మక ప్రతి వస్తువు కూడా ఉపాదాన కారణం. సర్వత్రా అతను వ్యాపించి ఉన్నాడు. ఎవరు? ఈశ్వరుడు. ఉపాదాన కారణం అనగా కార్యమునందు కారణం ప్రవేశించి ఉండుట. కార్యమునందు కారణం ప్రవేశించుట. ఇక్కడ కార్యం ఏమిటి, కారణం ఏమిటి చెప్పండి. తెలుసుకోవాలి కదా. కార్యం నువ్వు చెప్పి కారణం బట్ట కనబడుతుంది. సరే, ఇప్పుడు కొండకిన్ని మట్టికి కారణాలు ఏమిటి? పదనుంది కార్యకారణాలు. అది తర్వాత మళ్ళీ కావాల్సి వచ్చినప్పుడు ఉపాదాన నిమిత్తం చెప్పుకుంటాం. ముందు కార్యకారణ భావం. కారణత్వం అనేది ఉపాదానం మీద ఉంటుంది. కార్యత్వం అనేది ఎక్కడ ఉంటుంది? కార్యం మీద ఉంటుంది. అర్థమైందా? జనకత్వము తండ్రి ఏందంటారు, జన్యత్వము పుట్టినవాడి ఏందంటారు. జన్య జనక భావ సంబంధం, కార్యకారణ భావ సంబంధం. అందుచేత కారణమైనటువంటి తండ్రి అయితే కార్యమైనటువంటి వాడు కొడుకు అంటాడు. కారణమైనది భూమి కాబట్టి కార్యమైనవన్నీ కూడా ఇవన్నీ విత్తులు ఏదేస్తుంది. ఆ విధంగా ఇక్కడ వస్త్రమునందు వస్త్రానికి కారణం ఏమిటి? ఆ విధముగా అంతర్యామి సర్వోపాదాన కారణత్వ, అంతటికీ కారణమయ్యాడు కాబట్టి అతడు ఉపాదాన కారణం. అంతట్లో అవస్థిత, అతడు స్థిత అంటే ఎల్లప్పుడూ ఉండేవాడు. ఉపాదానం అంటే కార్యమందు కారణం చెప్పుకున్నాం. నూలు వస్త్రములకు కారణమై వస్త్రమునందు ప్రవేశం కలిగి ఉండినట్లు ఏ భావము దాన్ని అన్వయంగా చెబుతున్నాడు. నూలు వస్త్రానికి కారణమై ఆ నూలు ఎక్కడ వస్త్రంలో ప్రవేశించినట్లు. ఏమర్థమైంది? మొక్క అర్థమైతే తర్వాత మొక్క ఇది అనమాట. అది మళ్ళీ అక్కడ మళ్ళీ ఒక్క మొక్కే. ఇప్పుడు అది మీరు చెప్పేది కరెక్టే, అది అన్వయం మళ్ళీ చేసేస్తాను కదా. ఇప్పుడు అన్వయం కాకముందు ఒక మొక్క చెప్పాడు. ఎట్లా అంటే నూలు వస్త్రమునకు కారణమై వస్త్రమునందు ప్రవేశం కలిగి నూలు ప్రవేశం ఉన్నట్లు. నూలు ఏమైంది? వస్త్రానికి కారణమైంది. వస్త్రం దేంట్లో ప్రవేశమైంది? నూలులోనే ప్రవేశమైంది. అర్థమైంది. ఇప్పుడు నూలు వస్త్రానికి కారణమైంది. నూలు వస్త్రానికి కారణమైంది. కారణమయ్యి వస్త్రమునందు ప్రవేశం కలిగి ఉన్నట్లు. అప్పుడేటి? వస్త్రమునందు కారణమై వస్త్రంలోనే నూలు ప్రవేశించినట్లు. వస్త్రమునందు కారణమై వస్త్రము నూనె వస్త్రానికి కారణమై వస్త్రంలోనే ప్రవేశించింది. ఆ విధంగా అంతర్యామియులు జగత్తులకు ఉపాదాన కారణమై జగత్తంతా నిలబడినాడు. అసలే ఇది మళ్ళీ ఇది కరెక్ట్ గా అర్థం అవడే ముఖ్యం. మళ్ళీ రేపు ఇది అర్థమైతే ఇంటికి మన తాజీ అనమాట. అర్థమైంది. ఎలాగైతే
ఇక్కడ నూలు ఇంకా ఏమి నూలు వస్త్రానికి ఏమైంది ఏ కారణం అయింది ఉపాదాన అది కారణం ఉపాదాన కారణం నూలు ఏమైంది వస్త్రానికి ఉపాదాన కారణమైంది ఆ విధంగా అంతర్యామియును జగత్తునకు ఉపాదాన కారణం అయినాడు జగత్తునకు ఉపాదాన కారణం అయినాడు అర్థమైందా అంతర్యామేమైనాడు జగత్తునికి ఉపాదాన కారణం నూలేమైంది వస్త్రానికి ఉపాదాన కారణమైంది రెండున్నా అక్కడ వస్త్రము ఇక్కడ జగత్తు రెండిట్లో అక్కడ వస్త్రము ఇక్కడ జగత్తు అక్కడ వస్త్రము కార్యము ఇక్కడ జగత్తు కార్యం ఏమి అక్కడ వస్త్రము కార్యము ఇక్కడ జగత్తు కార్యం అయితే అది ఎలాగైతే కొత్త వస్త్రం అంతా వ్యాపించి ఉన్నదో ఇప్పుడు ఈ అంతర్యామి జగత్తంతా వ్యాపించి ఉన్నది ఇదేనా అంటే ఇప్పుడు ఏం చెప్పినాడు ఆ వ్యాపకత్వ సిద్ధి చేస్తున్నాడు అర్థమైందా అది ఏం అర్థమైంది కదా అర్థమైపోతుంది కాబట్టి ఈ విధంగా ఏమి అటువంటి సూక్ష్మ విషయాలు కూడా మనం గ్రహించినటువంటి భగవంతుడి కదా అమ్మవారికి రక్షించు